దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. దేవుని వసనத்தை நாம் வாசிப்போம். మత్తయి సువార్త மத்தேயு சுவிசேஷம் 7వ అధ్యాయము 7వ அதிகாரம் 9 నుండి 12 వాక్యాల వరకు చదువుకుందాం. 9వ వచనத்திலிருந்து 12వ వచనం వரை వాసిப்போம். మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వాక్యం నుండి చదువుకుందాం. 11 లూకా సువిశేషం 11వ அதிகாரம் 11వ వచనத்திலிருந்து వాసిப்போம். మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. మత్తయి సువార్తలో మనము చదువుకున్న వాక్యము, లూకా సువార్తలో మనము చదువుకున్న ఈ వాక్యము, ఈ రెండు వాక్యములను మత్తయ్య, లూకా వీరిద్దరు మాత్రమే ఈ కార్యమును వారు తెలియచేస్తున్నారు. நாம் இங்கே மத்தேயு சுவிசேஷத்திலும் லூக்கா சுவிசேஷத்திலும் வாசித்த இந்த காரியங்களை மத்தேயும் லூக்காவும் மாத்திரம்தான் எழுதியிருக்கிறார்கள். ఈ వాక్యము మరలా మార్కు సువార్తలో గాని యోహాను సువార్తలో గాని ఎక్కడ కూడా రాయబడలేదు. இந்த வசனம் வேறே மார்க்கு சுவிசேஷத்திலாவது யோவான் சுவிசேஷத்திலாவது மற்ற எந்த இடத்திலாவது எழுதப்படவில்லை. కొన్ని యొక్క వాక్యములు 4 సువార్తలలో వ్రాయబడి ఉన్నవి. சில வசனங்கள் 4 சுவிசேஷங்களிலும் எழுதப்பட்டிருக்கிறது. కొన్ని వాక్యములు 3 సువార్తలలో రాయబడి ఉన్నవి. சில வசனங்கள் 3 சுவிசேஷங்களிலும் எழுதப்பட்டிருக்கிறது. కొన్ని వాక్యములు 2 సువార్తలలో రాయబడి ఉన్నవి. சில வசனங்கள் 2 சுவிசேஷங்களில் எழுதப்பட்டிருக்கிறது. మరికొన్ని వాక్యములు ఒకే ఒక సువార్తలో రాయబడి ఉన్నవి. இன்னும் சில வசனங்கள் ஒரே சுவிசேஷத்தில் ఈ எழுதப்பட்டிருக்கிறது. విధముగా ఈ 4 సువార్తలలో కొన్ని వాక్యములు పలు పలు కోణములలో పలు పలు సందర్భాలలో రాయబడి ఉన్నవి. இவ்விதமாக சில வசனங்கள் சில சில சந்தர்ப்பங்களிலே பல பல கோணங்களிலே அது எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ మనము చదివినటువంటి ఈ రెండు వాక్యములు ఈ ఒకే ఒక వాక్యం 2 సువార్తలలో వ్రాయబడి ఉన్నది. நாம் இங்கே வாசித்த இந்த வசனம் 2 சுவிசேஷங்களிலே அது எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఈ భాగములో రొట్టెని గురించి, రాయిని గురించి, చేపను గురించి, పామును గురించి, తేలుని గురించి వ్రాయబడి ఉన్నవి. இங்கே இந்த வசனத்திலே அப்பத்தை குறித்து, மீனை குறித்து, பாம்பை குறித்து, தேளை குறித்து எழுதப்பட்டிருக்கிறது. రొట్టెని గురించి రాయబడి ఉన్నది. அது முட்டையை குறித்தும் எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ 2 సువార్తలలో ఈ 6 విధమైనటువంటి వస్తువులను గురించి మనము చూడగలుగుతున్నాము. இந்த 2 சுவிசேஷங்களிலே இந்த 6 பொருட்களை குறித்து நாம் பார்க்கிறோம். ఈ 6 వస్తువులలో 3 మంచి కార్యములు, 3 అవి మంచివి కాని కార్యములుగా రాయబడి ఉన్నవి. இந்த 6 பொருட்களிலே 3 பொருட்கள் நன்மைக்கு ஏதுவாகவும் 3 பொருட்கள் நன்மைக்கு அடுத்ததல்லாதாகவும் காணப்படுகிறது. ఇందులో 3 మంచివి కాని వస్తువులు రాయి, పాము, తేలు. இங்கே 3 நல்லதல்லாத காரியங்கள், அது கல், இந்த பாம்பு, தேள். రాయి తిన్నట్లయితే పళ్ళు ఇరిగిపోతాయి. இந்த கல்லை நாம் தின்போமானால் நம்முடைய பல் உடையும். లేదా పాము తిన్నట్లయితే ఇక అడ్రస్ ఉండరు, మెడ్రస్ లోనే ఉంటారు. இப்பொழுது இந்த பாம்பை தின்போமானால் நம்முடைய விலாசமே இல்லாமல் அழிவோம். ఆ తేలు తిన్నట్లయితే మెడ్రస్ లో కూడా ఉండరు, ఇంకెక్కడ ఉంటారో తెలియదు. இப்பொழுது இந்த தேளை நாம் தின்போமானால் அப்பொழுது நம்முடைய விலாசம் இல்லாமல் போகும். కనుక ఈ 3 మంచి వస్తువులు కాదు. இந்த 3ம் ஒரு நல்ல பொருட்களே அல்ல. రాయి, పాము, తేలు ఈ 3 చాలా ప్రమాదకరమైనవి,
ఆ వస్తువులుగా కనబడుచున్నవి. இந்த கல், இந்த பாம்பு, இந்த தேள், இந்த மூன்றும் அது நமக்கு ஒரு ஆபத்தான காரியமாக காணப்படுகிறது. అదే సమయంలో మరి శ్రేష్టమైన 3 వస్తువులను మనము చూడగలుగుతున్నాము. இதே விதத்தில் நாம் பார்ப்போம் என்றால் 3 விசேஷமான நன்மையான காரியங்களை பார்க்கலாம். రొట్టెని గురించి సూచించినప్పుడు రొట్టె చాలా మంచిది. அப்பத்தை குறித்து பார்ப்போம் என்றால் அப்பம் மிகவும் நல்லது. కొంతమంది ఈ రొట్టెను జ్వరం వచ్చినప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు భుజించేవారు ఉన్నారు. இந்த அப்பத்தை சிலர் அவர்களுக்கு காய்ச்சல் வரும்போது அப்பொழுது ఆరోగ్యం ఇల్లాமல் இருக்கும் పోదుதான் புசிப்பார்கள். మరి కొంతమంది అయితే జ్వరం వచ్చినప్పుడు కాదు 24 అవర్స్ రొట్టెను తినే వాళ్ళు ఉన్నారు. ஆனால் சிலரும் இந்த அப்பத்தை 24 ஹவர்ஸும் திங்கிறவர்கள் இருக்கிறார்கள். దానికంటే మంచి వస్తువు గుడ్డు. அதை விட நன்மையானது முட்டை. ఆ రొట్టె కంటే కొంచెం బలమైన వస్తువు గుడ్డు. இந்த அப்பத்தை பார்க்கணும் கொஞ்சம் பலமான ஆகாரம் தான் இந்த முட்டை. ఆ గుడ్డును ప్రతిరోజు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. அந்த முட்டையை தினந்தோறும் சாப்பிடுறவர்கள் இருக்கிறார்கள். గుడ్డు తాగే వాళ్ళు ఉన్నారు. முட்டையை குடிக்கிறவர்கள் இருக்கிறார்கள். గుడ్డును ఆమ్లెట్ వేసుకుని తినేవారు ఉన్నారు. முட்டையை ஆம்லெட் ஆக போட்டு சாப்பிடுறவர்கள் இருக்கிறார்கள். డబుల్ ఆమ్లెట్, ట్రిపుల్ ఆమ్లెట్, 4 ఆమ్లెట్ వేసుకుని తినేవాళ్ళు ఉన్నారు. முட்டைகளை டபுள் ஆம்லெட், ட்ரிபிள் ஆம்லெட் என்று போட்டு சாப்பிடுறவர்கள் இருக்கிறார்கள். దానికంటే బలమైనది చేప. அதை விட பலமான ஆகாரம் தான் மீன். కనుక రొట్టె కంటే గుడ్డు, గుడ్డు కంటే చేప. இவ்விதமாக அப்பத்தை பார்க்கிலும் முட்டையும், முட்டையை பார்க்கிலும் மீனும், ఈ యొక్క 3 చాలా శ్రేష్టమైనటువంటి వస్తువులుగా కనబడుతున్నవి. இந்த மூன்றும் விசேஷமான பொருட்களாகவே காணப்படுகிறது. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జీవించిన దినములలో கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த பூலோகத்திலே ஜீவித்த ఈ நாட்களிலே యొక్క 3 మంచి కార్యములు, 3 చెడ్డ కార్యములు, ఈ 6 వస్తువులను గురించి యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. அவர் 3 நன்மையான காரியங்களை குறித்தும் 3 தீங்கான காரியங்களை குறித்தும் இந்த 6 காரியங்களை குறித்து அவர் விவரித்தார். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మొట్టమొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వాక్యం మనం చదివినట్లయితే, முதலாவதாக மத்தேயு சுவிசேஷம் 7ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை வாசிப்போம் என்றால், మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చదువుకుంటారండి. చేపను అడిగిన ఎడల పామునిచ్చునా, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగితే చేపను ఇచ్చునా, రాతిని ఇచ్చునా. உங்களில் எந்த மனுஷனாகிலும் தன்னிடத்தில் அப்பத்தை கேட்கிற தன்னுடைய மகனுக்கு அவன் கல்லை கொடுப்பானா? ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, అలాగే మీ పరలోకమందున దేవుడు కూడా తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహింపబోతున్నాడు. அவ்விதமாக பரலோகத்திற்கிற உங்கள் பிதாவும் தம்மை வேண்டிக் கொள்வர்களுக்கு அவர் எவ்வளவு நிச்சயமாய் தந்திருவார். పరలోకమందున తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే మంచి ఈవులను అనుగ్రహించును. பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா தம்மிடத்தில் வேண்டிக் கொள்வர்களுக்கு அதை பார்க்கிலும் நன்மையானவர்களை தருவார். ఈ యొక్క వాక్యము మత్తయిలోను లూకాలో వీరిద్దరు మాత్రమే దీన్ని రచించి ఉన్నారు. இந்த வசனத்தை மத்தேயுவிலும் இந்த லூக்காவிலும் இவர்கள் இருவர் மாத்திரம் தான் எழுதியிருக்கிறார்கள். పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే మంచి ఈవులను మీకు అనుగ్రహింపబోతున్నారు. பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா அதை பார்க்கிலும் நன்மையானவர்களை உங்களுக்கு தரப்போகிறார். ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యమును మనం ఇంకనూ లోతుగా మనము ధ్యానించినట్లయితే, இந்த காலை வேளையிலே இந்த வசனத்தை இன்னும் ஆழமாக நாம் தியானிப்போமானால், పరలోకమందున్నటువంటి తండ్రి దేవుడు ఏ కార్యమును మనం అడుగుచున్నామో ఆ కార్యమును దేవుడు తప్పకుండా ఆయన మనకి సహాయం చేస్తున్నాడని దీని యొక్క అర్థము. பரலோகத்தில் இருக்கிற நம்முடைய பிதா, நம்முடைய தேவன், நாம் அவரிடத்தில் வேண்டிக் கொள்கிற காரியங்களை அவர் அதிக நிச்சயமாய் கொடுப்பார் என்று எழுதப்பட்டிருக்கிறது. మనము పరలోక సంబంధమైన కార్యములు అడిగినట్లయితే ఆ కార్యములలో దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. நாம் பரலோகத்துக்கு சம்பந்தமான காரியங்களை தேவனிடத்தில் கேட்கும் போது அந்த காரியங்களை தேவன் நமக்கு தருகிறார். లేదా భూలోక సంబంధమైన కార్యములు అడిగినప్పుడు వాటికంటే మరి ఎక్కువ శ్రేష్టమైన కార్యములు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. இல்லை என்றால் பூலோகத்துக்கு அடுத்த காரியங்களை நாம் தேவனிடத்தில் கேட்கும் போது அதை பார்க்கிலும் மேன்மையானவர்களை, நன்மையானவர்களை அவர் நமக்கு தருகிறார். ఒకవేళ మనలో చెడ్డవారుగా చెడ్డ తలంపులు, మనలో దేవునికి ఇష్టలేని స్వభావాలు ఉన్నా సరే
ఆయన మనకి మంచి ఈవులను ఇవ్వబోతున్నాడు. நாம் பொல்லாதவர்களாய் பொல்லாத சிந்தனைகளாய் இருந்து கேட்ட பொழுதிலும் அவர் நமக்கு நன்மையானவர்களை தர சித்தம் கொண்டிருக்கிறார். దేవుడు తన యొక్క వరములను చెడ్డవారు కూడా ఆయన ఇవ్వబోతున్నాడు. இந்த தேவன் பரம ஈவுகளை அவர் பொல்லாதவர்களுக்கும் தரப்போகிறார். ఒకవేళ ఈ వాక్యమును బట్టి మనము చూచినట్లయితే మనం మంచి వారముగా ఉన్నామని దేవుడు మనలను ఈ సంఘములోనికి తీసుకుని రాలేదు. இந்த வசனத்தை கொண்டு நாம் பார்ப்போம் என்றால் நாம் நல்லவன் என்று தேவன் இந்த சபைக்கு நம்மை கொண்டு வரவில்லை. బ్రదర్ సైడ్ లోను సిస్టర్ సైడ్ లోను మనమందరము మంచి వారముగా ఉన్నామని దేవుడు ఈ సంఘములోనికి దేవుడు మనల్ని నడిపించలేదు. சகோதரர்கள் பக்கத்திலும் சகோதரிகள் பக்கத்திலும் நாம் நல்லவர்கள் என்று எண்ணி தேவன் இங்கே இந்த சபைக்கு நம்மை கொண்டு வரவில்லை. మనము మంచి వారముగా మారాలనే దేవుడు ఈ సంఘములోనికి తీసుకుని వచ్చాడు. நாம் நல்லவர்களாக மாற வேண்டும் என்றுதான் தேவன் இந்த சபைக்கு நம்மை வழி நடத்தினார். కొంతమంది అనుకుంటున్నారు నేను మంచి స్వభావం నాలో ఉన్నది కాబట్టి దేవుడు నన్ను ఈ సంఘములోనికి నడిపించాడని కొంతమంది అతిశయపడుతున్నారు. எல்லாரும் விதமாக நினைக்கிறார்கள். நான் நல்லவனாக இருந்தபடினால் நல்லெண்ணம் கொண்டபடினால் தேவன் இந்த சபைக்கு இந்த ஐக்கியத்திற்கு கொண்டு வந்தார். కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది నీవు నేను మంచి వారముగా మారాలని దేవుడు సంఘములోనికి నడిపించి ఉన్నాడు. ஆனால் தேவனுடைய வசனம் சொல்லுகிறது நீயும் நானும் நல்லவனாக மாறும்படியாகத்தான் இந்த சபைக்கு தேவன் நம்மை வழி நடத்தினார். మీరు చెడ్డవారై ఉన్నప్పటికీ పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులను ఆయన అనుగ్రహింపబోతున్నాడు. நாம் பொல்லாதவர்களா இருந்த போதிலும் பரலோகத்தில் இருக்கிற நம்முடைய பிதா நாம் வேண்டிக் கொள்கிற காரியங்களை நன்மையானவரை அவர் தருகிறார். దీనిని యాకోబు యొక్క భక్తుడు తన యొక్క పత్రికలో మొదటి అధ్యాయము 17వ వచనములో యాకోబు పలుకుచున్నాడు. పరలోక సంబంధమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి ఆయన మనకి ఇవ్వబోతున్నాడు. இதை குறித்து யாக்கோபு தன்னுடைய நிருபத்திலே அந்த பூரண பிதாவாகிய பரலோகத்தில் இருக்கிற பிதாவின் இடத்திலிருந்து எந்த நன்மையான ஈவும் வருகிறது என்று எழுதுகிறார். శ్రేష్టమైన ప్రతి ఈవియు శ్రేష్టమైన ప్రతి ఈవియు நன்மையான எந்த ஈவும் సంపూర్ణమైన ప్రతి వరమును సంపూర్ణమైన ప్రతి వరమును பூரணமான எந்த வரமும் పర సంబంధమైనదై పరలోక సంబంధమైనదిగా జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. சோதிகளின் பிதாவினிடத்திலிருந்து வருகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். శ్రేష్టమైన ప్రతి వరము అని రాయబడి ఉన్నది. நன்மையான எந்த ஈவும் என்று எழுதப்பட்டிருக்கிறது. సంపూర్ణమైన ప్రతి వరము అని రాయబడి ఉన్నది. பூரணமான எந்த வரமும் என்று எழுதப்பட்டிருக்கிறது. పర సంబంధమైనది వరము అని రాయబడి ఉన్నది. பரத்திலிருந்து உண்டாகி என்று எழுதப்பட்டிருக்கிறது. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని రాయబడి ఉన్నది. சோதிகளின் பிதாவினிடத்திலிருந்து வருகிறது என்று எழுதப்பட்டிருக்கிறது. కనుక పరలోకములో నుండి వచ్చేటువంటి ప్రతి వరము తండ్రి యొద్ద నుండి దేవుడు మనకు అనుగ్రహింపబోతున్నారు. பரலோகத்திலிருந்து வருகிற எந்த ஈவும் பிதாவினிடத்திலிருந்து தேவன் நமக்கு தரப்போகிறார். అందువల్ల మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగితే వానికి రాతిని ఇచ్చునా. ஆகையால் உங்களிலே எந்த மனுஷனாகிலும் தன்னிடத்திலே அப்பத்தை கேட்ட மனிதனுக்கு அவன் கல்லை கொடுப்பான். చేపను అడిగితే పామును ఇచ్చునా. மீனை கேட்டால் அவனுக்கு பாம்பை கொடுப்பான். మీరు చెడ్డవారైండియు మీ పిల్లలకు మంచి ఈవున నీయ నెరిగి ఉండగా మీ పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇవ్వబోతున్నాడు. ஆகையால் பொல்லாதவர்களாகிய நீங்கள் உங்கள் பிள்ளைகளுக்கு நல்ல ஈவுகளை கொடுக்க அறிந்திருக்கும் போது பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா தமிழத்தில் வேண்டிக் கொள்ளுவர்களுக்கு அதிகமான நன்மைகளை தருவது நிச்சயம் அல்லவா. పరలోకమందున దేవుని యొక్క మనస్సును మనం ఎరిగినట్లయితే ఆయన మన ఒక్కొక్కరికి మంచి ఈవులను ఇవ్వబోతున్నాడు. பரலோகத்தில் இருக்கிற பிதாவின் சிந்தையை நாம் நன்றாக அறிந்திருப்போமானால் அவர் நன்மையானவர்களை நமக்கு தரப்போகிறார். ఆయన ఇచ్చేటువంటి ఈవులు పర సంబంధమైన ఈవులు సంపూర్ణమైన వరములు అంటున్నవి. அவர் தருகிற ஈவுகளோ அது பரலோகத்தில் உள்ள ஈவுகளாய் பரத்திற்கு அடுத்த காரியங்களாய் இருக்கிறது. కనుక మనము భూలోక సంబంధం కార్యం అడిగినప్పుడు ఆయన పరలోకం యొక్క ఈవులు కూడా మనకు అనుగ్రహింపబోతున్నాడు. நாம் ஒருவேளை பூலகத்திற்கு அடுத்த காரியங்களை இடத்தில் வேண்டிக் கொண்ட பொழுதிலும் கூட அவர் பரலோகத்தில் இருக்கிற ஈவுகளை நமக்கு தரப்போகிறார். దేవుని యొక్క రాజ్యమును నీతిని వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. முதலாவது தேவனுடைய ராஜ்யத்தை நீதியை தேடுங்கள் அப்பொழுது இவைகள் எல்லாம் உங்களுக்கு கூட கொடுக்கப்படும். మన దేవుడు అనేకమైన
ఆయన మంచి ఈవులను మనకు ఏమొచ్చినాడు. நம்முடைய தேவன் நமக்கு அருமையான ஈவுகளை தரப்போகிறார். కనుక మనము ఆ రొట్టెను అడిగినట్లయితే ఆయన రాతిని ఇచ్చును. அவர் நாம் அப்பத்தை கேட்டால் அவர் கல்லை கொடுப்பாரா? మనము రొట్టెను అడిగినప్పుడు ఆయన ఏ విధంగా రాతిని ఏమొచ్చినాడు. நாம் அப்பத்தை கேட்டால் அவர் அமிதமாக நமக்கு அவர் கல்லை கொடுப்பார். మనము చేపను అడిగినప్పుడు ఆయన ఎందుకు తేనెను ఏమొచ్చినాడు. நாம் வீணை கேட்டால் அவர் ஏன் தேனை கொடுப்பார்? లేదా మనము గురుట్టును అడిగినప్పుడు ఆయన పామును ఎందుకు ఇస్తున్నాడు. அவர் நாம் ஒருவேளை முட்டையை கேட்டால் அவர் அமிதமாக பாம்பை கொடுப்பார். ఇది ఏ సందర్భంలో ప్రభు సెలవిచ్చున్నాడంటే, இது இவர் எந்த சந்தர்ப்பத்திலே நம்முடைய கர்த்தர் இதை சொன்னார் என்றால், ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును మనం అడిగినప్పుడు ఎంతో నిశ్చయముగా ఆయన అభిషేకం మనకి ఇవ్వబోతున్నాడు. நாம் பரிசுத்தாவின் அபிஷேகத்தை தேவனிடத்தில் கேட்டால் அவர் எவ்வளவு நிச்சயமாய் அதை நமக்கு தருவார். పరిశుద్ధాత్మను ఎవరైతే అడుగుతున్నారో వారికి నిశ్చయముగా దేవుడు అభిషేకం ఇవ్వబోతున్నాడు. பரிசுத்தாவின் அபிஷேகத்தை யார் யார் கேட்கிறார்களோ அவர்களுக்கு நிச்சயமாக தேவன் கொடுக்க போகிறார். పరిశుద్ధాత్మను అభిషేకమును ఆయన ఇచ్చేటువంటి సందర్భములో ఈ 3 ఉదాహరణములు ప్రభు సెలవిస్తున్నాడు. அவர் பரிசுத்தாவின் அபிஷேகத்தை தருகிற அந்த சந்தர்ப்பத்திலே கர்த்தர் இந்த 3 உதாரணங்களை கொண்டு வருகிறார். మత్తయి, లూకా వీరిద్దరు మాత్రమే ఈ కార్యముల గురించి వారు వివరిస్తున్నారు. இதை குறித்து சுவிசேஷகரான மத்தேயும் லூக்காவும் மாத்திரம்தான் இதை எழுதியிருக்கிறார்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఈ உண்டாகட்டும். 3 కార్యములను మనము నేర్చుకోవాలంటే మనకి 3 వారాలు పడుతుంది. இந்த 3 காரியங்களை நாம் கற்றுக்கொள்ள வேண்டும் என்றால் நமக்கு 3 வாரங்கள் ஆகும். దేవుని చిత్తం అయితే వీటిని క్లుప్తంగా నేర్చుకుంటూ దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. கர்த்தருக்கு சித்தமானால் இவர்களை சுருக்கமாக கற்றுக்கொள்ள தேவன் நமக்கு உதவி செய்வார். ఇక్కడ మన మత్తయి సువార్త 7:9లో మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా. இங்கே மத்தேயு 7ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே உங்களில் ஒருவன் தன்னிடத்தில் கேட்கிற தன்னுடைய மகனுக்கு அவன் அப்பத்தை கேட்டால் அவன் கல்லை கொடுப்பானா? మీలో తన కుమారుడు తన్నును రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా అని ప్రభు సెలవిచ్చున్నాడు. உங்களில் எந்த மனுஷனாகிலும் தன்னிடத்தில் அப்பத்தை கேட்கிற தன்னுடைய மகனுக்கு அவன் கல்லை கொடுப்பானா என்று கர்த்தர் சொல்கிறார். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ యొక్క రొట్టెను గురించి ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే இந்த அப்பத்தை குறித்து நாம் இந்த அதிகாலை வேளையிலே பார்ப்போம் என்றால், తన్ను రొట్టెను అడిగిన ఎడల రాతిని ఇచ్చునా అని యేసు మాట్లాడుతున్నాడు. தன்னிடத்தில் அப்பத்தை கேட்கிறவனுக்கு அவன் கல்லை கொடுப்பானா என்று கர்த்தர் சொல்கிறார். ఈ యేసు ఆయన చేసిన ఈ ప్రసంగము కొండ మీద ఆయన ప్రసంగం చేసిన ప్రసంగాలలో ఇది ఒక భాగం అంటున్నది. இந்த இயேசு அவர் மலையிலே செய்த பிரசங்கத்தின் ஒரு பகுதியாகத்தான் இது இருக்கிறது. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే, மத்தேயு சுவிசேஷம் 5ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை பார்ப்போம் என்றால், ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆయన కొండ ఎక్కినప్పుడు జన సమూహము శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఉన్నారు. அவர் மலையிலே ஏறின பொழுது அவருடைய சிஷ்யரும் ஜனங்களும் அவரிடத்தில் வந்தார்கள். మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయములో చెప్పబడిన వాక్యములన్నీ కూడా కొండ మీద యేసు ప్రసంగములో తెలియపరిచారు. இந்த மத்தேயு 5ஆம் அதிகாரம் 6ஆம் அதிகாரம் 7ஆம் அதிகாரம் இந்த 3 அதிகாரங்களில் சொல்லப்பட்ட காரியங்கள் அவர் கர்த்தராகிய இயேசு மலை பிரசங்கத்திலே சொன்னவைகள். మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వాక్యం మనం చదివినట్లయితే కొండ దిగిన తర్వాత ఆయన పలికిన మాటలు 8వ అధ్యాయంలో ఉన్నవి. அப்படியானால் மத்தேயு சுவிசேஷம் 8ஆம் அதிகாரம் 1ஆம் வசனத்தை நாம் பார்க்கும்போது அவர் மலையிலிருந்து இறங்கின பின்பு சொன்ன வார்த்தைகள் எழுதப்பட்டிருக்கிறது. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். 8వ అధ్యాయములో చెప్పబడినటువంటి ప్రతి వాక్యము కొండ దిగిన తర్వాత జన సమూహము ఆయనను వెంబడించారు. இங்கே 8ஆம் அதிகாரத்திலே சொல்லப்பட்ட காரியங்கள் எல்லாம் அவர் மலையிலிருந்து இறங்கின பின்பு சொன்ன ఆ காரியம். తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయములో గోని ఎక్కి ఆయన ప్రసంగం చేసిన కార్యములు అందులో రాయబడి ఉన్నవి. அதற்கு பின்னதாக மத்தேயு சுவிசேஷம் 9ஆம் அதிகாரத்திலே அவர் படகிலே ஏறி அவர் சொன்ன வார்த்தைகள் எழுதப்பட்டிருக்கின்றன. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். మత్తయి సువార్త 7వ అధ్యాయములో మనము చదువుకునే ఒక వాక్యం కొండ మీద ఆయన పలికినటువంటి ప్రసంగం అంటున్నది. அப்படியானால் மத்தேயு 7ஆம் அதிகாரத்திலே கர்த்தராகிய இயேசு சொன்ன வார்த்தைகள் அவர் மலையிலே பிரசங்கித்த வசனங்கள்.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். తన్ను రొట్టెను అడిగినట్లయితే రాతిని ఇచ్చునా? தன்னிடத்திலே அப்பத்தை கேட்பானாகில் அவன் కళ్ళை కొడుపానా? అప్పుడు ఈ యొక్క రొట్టెను గురించి ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని కార్యాలు మనం వినినట్లయితే, அப்படியானால் இந்த அப்பத்தை குறித்து இந்த காலவெளியில சில காரியங்களை பார்ப்போம் என்றால், ఎందుకు రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా అని ప్రభు పలుకుచున్నాడు? எதற்காக கர்த்தர் நீ அவன் அப்பத்தை கேட்டால் கல்லை கொடுப்பாரா என்று சொன்னார். ఈ రొట్టెలు అనేకమైనటువంటి కార్యములు కనబడుచున్నవి. இந்த அப்பத்திலே அநேக விதமான காரியங்கள் காணப்படுகின்றன. ఈ రొట్టె మొట్టమొదటిగా ప్రభువైన యేసు క్రీస్తుని బయలుపరుచున్నది. இந்த அப்பம் முதலாவது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவையே வெளிப்படுத்துகிறது. నా శరీరము తిని నా రక్తమును తాగినవాడు నా యందు నిలిచి ఉండునని ప్రభు అనేక సందర్భాలలో ఈ కార్యాన్ని తెలియపరిచి ఉన్నారు. என் மாம்சத்தை புசித்து என் ரத்தத்தை பானம் பண்ணுகிறவன் என்னிலே நிலைத்திருக்கிறான் என்று அநேக சந்தர்ப்பங்களே கர்த்தராகிய இயேசு சொன்னார். ఈ రొట్టె ప్రభువైన యేసు క్రీస్తుని బయలుపరుచున్నది. இந்த அப்பம் கர்த்தராகிய இயேசுவை வெளிப்படுத்துகிறது. లేదా ఆ రొట్టె అపోస్తలులను బయలుపరుచున్నది. இல்லை என்றால் இந்த அப்பம் அப்போஸ்தலர்களை காட்டுகிறது. ఆ తర్వాత ఆ రొట్టె ఒక్కొక్క విశ్వాసిని బయలుపరుచున్నది. அதற்கு பின்னதாக இந்த அப்பம் ஒவ்வொரு விசுவாசியும் குறிக்கிறது. అందువల్ల ఈ రొట్టెను అడిగినప్పుడు రాతిని ఇచ్చునా అని యేసు ప్రభు వారు పలుకుచున్నారు. ஆகையால் இந்த அப்பத்தை கேட்டால் அவன் கல்லை கொடுப்பானா என்று கர்த்தராகிய இயேசு சொல்கிறார். దీని యొక్క అర్థము రొట్టెగా మనం మార్చబడాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మనలో ఉండాలి. அப்படியானால் நாம் அப்பமாக மாற்றப்படுவதற்கு நமக்குள்ளே பரிசுத்தாவின் அபிஷேகம் அவசியமா இருக்கிறது. ఈ యొక్క రొట్టె అనేక మంది జనులకి ప్రయోజనకరంగా మారుచున్నది. இந்த அப்பமானது அநேக ஜனங்களுக்கு பிரயோஜனமாக மாற்றப்படுகிறது. యేసు సర్వ లోకమునకు ఆయన దేవుడుగాను రాజుగాను యాజకుడుగా కనబడుచున్నాడు. நம்முடைய கர்த்தராகிய இயேசு சகல ஜனங்களுக்கும் அவர் ஆசாரியனாகவும் ராஜாவாகவும் அவர் காணப்படுகிறார். ఆయన అపోస్తలులు విశ్వాసులు మనమందరము అనేకమైన జనులకి ప్రయోజనకరంగా ఉండాలి. அவ்விதமாக அவருடைய அப்போஸ்தலரும் அவருடைய விசுவாசிகளும் அநேக ஜனங்களுக்கு அவருடைய பிரயோஜனமாய் மாற்றப்பட வேண்டும். మనం రొట్టెగా మారాలంటే పరిశుద్ధాత్మక అభిషేకము మనలో అవసరమైంటున్నది. அப்படியானால் நாம் அப்பமாக மாற்றப்பட வேண்டும் என்றால் நமக்கு பரிசுத்தாவின் அபிஷேகம் அவசியமா இருக்கிறது. ప్రభు ఈ రొట్టెను గురించి, చేపను గురించి, గురుటను గురించి, రాయి, పాము, తేలు వీటన్నిటి గురించి చెప్పిన తర్వాత తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా ఆయన అనుగ్రహించును. இங்கே கர்த்தராகிய இயேசு அப்பத்தை குறித்தும் முட்டையை குறித்தும் மீனை குறித்தும் இந்த கல்லை குறித்தும் ஆமை குறித்தும் பேரை குறித்தும் சொன்ன பின்பு அவன் அந்த பரிசுத்தாவியை தந்தருவது அதிக நிச்சயம் அல்லவா என்று சொன்னார். పరిశుద్ధాత్మ అభిషేకం అందున దేవుని యొక్క జనులు ఒక రొట్టెగా మారబోతున్నారు. பரிசுத்தாவின் அபிஷேகத்தின் மூலமாக தேவனுடைய ஜனங்கள் அப்பமாக மாற்றப்படுகிறார். అప్పుడే మనం అనేక జనులకి ప్రయోజనకరంగా మారబోతున్నాము. அப்படிதான் நாம் அநேக ஜனங்களுக்கு பிரயோஜனமாக மாற்றப்படுவோம். ఈ రొట్టె యేసుక్రీస్తు అపోస్తలులు ఒక్కొక్క విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నారు. இந்த அப்பமானது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கும் அப்போஸ்தலருக்கும் ஒவ்வொரு விசுவாசிக்கும் அடையாளமாயிருக்கிறது. అప్పుడు రొట్టెగా మనం మార్చబడాలంటే அப்படியானால் நாம் அப்பமாக மாற்றப்பட வேண்டும் என்றால் మొట్టమొదటగా పొలములో నుండి గోధుమ యొక్క ధాన్యములో నుండి మన ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. அப்படியானால் அப்பமாக வேண்டும் என்றால் இது வயலில் இருக்கிற தானியத்திலிருந்து நாம் வேறு பிரிக்கப்பட்டவர்களாய் காணப்பட வேண்டும். అనగా ఇది ఈ పొలము అనగా సంఘమును లోకమును బయలుపరుచున్నది. இந்த வயல் என்றால் இது உலகத்தை காட்டுகிறது. ఆ గోధుమల యొక్క పొలములో నుండి గోధుమలు ప్రత్యేకింపబడాలి. இந்த உலகத்திலிருந்து வயலிலிருந்து இந்த கோதுமை மணிகளானது அது வேறு பிரிக்கப்பட வேண்டும். దీని గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు இதை குறித்து மத்தேயு சுவிசேஷம் 13ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் ఆయన గోధుమలు గురుకులను గురించినటువంటి ఉపమానమును తెలియపరిచి ఉన్నాడు. அவன் கோதுமையை படைக்கிற ஒரு உபமானத்தை அவர் சொல்லுகிறார். 13వ అధ్యాయం 24వ వాక్యం నుండి చదువుకుందాం. 13ஆம் அதிகாரம் 24ஆம் வசனத்திலிருந்து வாசிப்போம். ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ పరలోక రాజ్యము తన పొలములు మంచి విత్తనములు విత్తిన
మనుషుని పోలి ఉన్నది. இங்கே பரலோக ராஜ்யமானது தன்னுடைய நிலத்திலே நல்ல விதையை விதைக்கிற மனுஷனுக்கு ஒப்பா இருக்கிறது. ఇక్కడ విత్తనము దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. இங்கே விதையானது தேவனுடைய வசனத்தை வெளிப்படுத்துகிறது. మంచి విత్తనములు దేవుని యొక్క జనులైంటున్నారు. இந்த நல்ல விதைகள் தேவனுடைய ஜனங்களாய் இருக்கிறார்கள். ఈ మంచి విత్తనములు గోధుమలు వీరే దేవుని యొక్క జనులు. இந்த நல்ல விதைகளாகிய கோதுமை மணிகள் தான் இந்த தேவ ஜனங்கள். ఈ గోధుమల మధ్యలో గురుకులు కూడా మొలిచినవి. இந்த கோதுமையின் நடுவிலே இந்த களைகளும் வளர்ந்து விட்டது. మనుషులు నిద్రించే సమయంలో శత్రువు వచ్చి గురుకులు విత్తి ఉన్నాడు. இந்த மனுஷர்கள் நித்திரை பண்ணுகையிலே சத்துரு வந்து இந்த களைகளை விதைத்து விட்டு போய்விட்டார். ఈ యొక్క గురుకులు ఎవరు? இந்த களைகள் யார்? వీరు దుష్టుని సంబంధులు అని రాయబడి ఉన్నది. இவர்கள் பொல்லாத கூட்டத்தார் என்று எழுதப்பட்டிருக்கிறது. గోధుమలు మంచివారు, இவர்கள் இந்த கோதுமைகள் நல்லவர்கள். వీరు దేవుని యొక్క జనులు, இவர்கள் தான் தேவ ஜனங்கள். గురుకులు దుష్టులు, இந்த களைகள் பொல்லாதவர்கள். ఈ యొక్క మంచివారు చెడ్డవారు వీరందరూ కూడా పొలములో విత్తబడిన వారు. இப்பொழுது இந்த நல்லவர்களும் இந்த பொல்லாதவர்களும் இந்த வயலிலே விதைக்கப்பட்டவர்கள் தான். ఈ యొక్క పొలము అనగా లోకాన్ని బయలుపరుచున్నది. இந்த வயல் என்றால் அது உலகத்தை வெளிப்படுத்துகிறது. కనుక ఈ పొలములో నుండి ఈ గోధుమలు ప్రత్యేకింపబడాలి. அப்படியானால் இந்த வயலிலிருந்து இந்த கோதுமைகள் அது வேறு பிரிக்கப்பட வேண்டும். దీని గురించి 20:37 వాక్యం చదవండి. మత్తయి సువార్త 13:37 వచనం. 37వ వచనం. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనిషి కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ ఉపమానము యొక్క భావము ఇక్కడ చెప్పబడి ఉన్నది. இந்த உபமானத்தின் அர்த்தம் இங்கே எழுதப்பட்டிருக்கிறது. విత్తనము దేవుని యొక్క వాక్యాన్ని బయలుపరుచున్నది. விதையானது தேவனுடைய வசனத்தை ఈ வெளிப்படுத்துகிறது. విత్తనమును విత్తినది మనిషి కుమారుడు. இந்த விதையை விதைத்தவர் மனுஷகுமாரர். గోధుమలు వారు రాజ్య సంబంధులు, దేవుని యొక్క జనులు. இந்த கோதுமைகள் அவர்கள் ராஜ்யத்தின் புத்திரர், தேவனுடைய பிள்ளைகள். గురుకులు వారు దుష్టుని సంబంధులు. இந்த களைகள் பொல்லாதவருடைய புத்திரர். ఈ పొలము లోకాన్ని బయలుపరుచున్నది. இந்த நிலம் உலகத்தை வெளிப்படுத்துகிறது. మనము అనేక మంది జనులకి రొట్టెగా మనం మార్చబడాలంటే நாம் அநேக ஜனங்களுக்கு அப்பமாக மாற்றப்பட வேண்டும் ఈ என்றால் యొక్క పొలమనే లోకములో నుండి గోధుమల మధ్యలో ఉండి మనం గురుకుల మధ్యలో ఉండి ప్రత్యేకింపబడాలి. இந்த நிலமாகிய உலகத்திலிருந்து இந்த களைகளின் மத்தியிலிருந்து நாம் மணிகளாய், கோதுமை மணிகளாய் வேறு பிரிக்கப்பட வேண்டும். మొట్టమొదటగా పొలమనే ఈ లోకములో నుండి మనం ప్రత్యేకింపబడాలి. இந்த நிலமாகிய இந்த உலகத்திலிருந்து முதலாவதாக நாம் வேறு பிரிக்கப்பட வேண்டும். లోక సంబంధమైన మనుషుల మధ్యలో ఉండి మనం ప్రత్యేకింపబడాలి. உலக சம்பந்தமான மனிதர்கள் மத்தியிலிருந்து நாம் வேறு பிரிக்கப்பட வேண்டும். ఈ పొలము లోకాన్ని బయలుపరుచున్నది. இந்த நிலமானது இது உலகத்தை காட்டுகிறது. ఆ తర్వాత రెండవదిగా మనం రొట్టెగా మారాలంటే இரண்டாவதாக நாம் ஒரு அப்பமாக மாற்றப்பட வேண்டும். ఈ పొలములో నుండి మాత్రమే కాదు, కళ్ళములో నుండి కూడా మనం ప్రత్యేకింపబడాలి. இந்த நிலத்திலிருந்து மாத்திரமல்ல, இந்த உலகத்திலிருந்து நாம் வேறு பிரிக்கப்பட வேண்டும். మత్తయి సువార్త 3వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 3ஆம் அதிகாரத்தை பார்ப்போம் என்றால் 3:10 వాక్యం చదువుకుందాం. 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 12వ వాక్యం. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆయన ఆయన చేతిలో ఉన్నది. அவருடைய தூத்துக்கூடை அவருடைய கையிலே இருக்கிறது. ఆ తర్వాత ఆయన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. அவர் தமது களத்தை அவர் நன்றாய் விளக்கி அவர் தமது கோதுமையை களஞ்சியத்திலே சேர்ப்பார். பதறியோ அவியாத அக்கினியினாலே சுட்டெரிப்பார். మొట్టమొదటగా ఈ గోధుమలు పొలములో నుండి ప్రత్యేకింపబడుతున్నవి. முதலாவதாக இந்த கோதுமை அது அந்த நிலத்திலிருந்து வேறு பிரிக்கப்படுகிறது. రెండవదిగా ఈ గోధుమలు కళ్ళములో నుండి ప్రత్యేకింపబడుతున్నవి. இரண்டாவதாக இந்த கோதுமை களத்திலிருந்தும் அது வேறு பிரிக்கப்படுகிறது. ఈ కళ్ళము నూతన నిబంధన సంఘాన్ని బయలుపరుచున్నది. இந்த களம் தான் புதிய ஏற்பாட்டு சபையை குறிக்கிறது. కనుక సంఘములో కూడా మనకు ఒక ప్రత్యేకమైన జీవితం అవసరమైంటున్నది. அப்படியான சபையிலும் கூட நமக்கு ஒரு
வேறுபாட்டின் ஜீவியம் அவசியமா இருக்கிறது. లోక జనుల్లో నుండి మనం ప్రత్యేకింపబడాలి. நாம் உலக ஜனங்களிலிருந்து வேறுபடுத்தப்பட வேண்டும். లోకములను ప్రత్యేకింపబడి సంఘములోనికి మనం నడిపింపబడుతున్నాము. நாம் உலகத்திலிருந்து வேறுபடுத்தப்பட்டுதான் சபைக்குள்ளே நடத்தப்படுகிறோம். సంఘములో కూడా మనకు ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలి. இந்த సభையிலும் கூட நமக்கு ஒரு வேறுபாட்டின் ஜீவியம் அவசியம். ఉదాహరణ, నోవహు యొక్క ఓడలో అన్ని రకముల జంతువులు ఉన్నవి. உதாரணமாக நோவாவின் பேழையிலே அநேக எல்லா விதமான சகல விதமான జంతువులు இருந்தன. ఆ నోవహు ఓడలో సాత్వికము లాంటి గొర్రెపిల్ల కూడా నోవహు ఓడలో ఉన్నది. இந்த நோவாவின் பேழையிலே சாந்தமுள்ள ஆட்டுக்குட்டியும் இருந்தது. అదే నోవహు ఓడలో ఒక ఎలుగుబంటి కూడా ఉంటుంది. అదే నోవావిன் பேழையிலே ஒரு கரடியும் உண்டு. అందులో గర్జించే సింహము కూడా ఉంటుంది. அதிலே கர்ஜிக்கிற சிங்கமும் உண்டு. అందులో ఒక తోడేలు కూడా ఉంటుంది. அதிலே ஒரு ஓநாயும் உண்டு. ఆ నోవహు ఓడ నూతన మందుల సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. அந்த நோவாவின் பேழையிலே புதிய ஏற்பாட்டு సభைకి ఆ அடையாளமாயிருக்கிறது. సంఘములో అనేక రకములైన జంతువుల నివాసం చేస్తున్నవి. அந்த பேழையிலே அநேக விதமான ஜந்துக்கள் வசிக்கின்றன. అలాగే సంఘములో పలు స్వభావాలు కలిగిన మనుషులు ఉంటున్నారు. அப்படியானால் இந்த சபையிலே அநேக சுபாவமுள்ள மனிதர்கள் வசிக்கிறார்கள். సాత్వికం కలిగిన వారు ఉంటున్నారు. சாந்தமுள்ளவர்கள் இருக்கிறார்கள். మంచి స్వభావం కలిగిన వారు ఉంటున్నారు. நல்ல சுபாவம் உள்ளவர்கள் இருக்கிறார்கள். అలాగే కోపము, అసూయ, పలు విధమైన దుష్ట స్వభావాలు కలిగిన వారు కూడా ఉంటున్నారు. கோபம், பொறாமை, பொல்லாத சுபாவம் உள்ளவர்கள் இருக்கிறார்கள். పలు విధమైన మోసము, అబద్ధము కలిగిన స్వభావాలు కలిగిన మనుషులు ఉంటున్నారు. பலவிதமான ஏமாற்றமும் பொய்யும் உள்ள சூது பாடுள்ளவர்கள் இருக்கிறார்கள். అన్ని స్వభావాలు కలిగిన జంతువుల నివాసం చేస్తున్న విధముగా அநேக விதமான ஜந்துக்கள் அவர்கள் வசித்த விதமாக పలు విధమైన స్వభావాలు కలిగిన మనుషుల మధ్యలో రక్తగా మనం మార్చబడాలంటే కళ్ళములో నుండి మనం ప్రత్యేకింపబడాలి. சபையிலேயும் உள்ள எல்லா ஜனங்களும் மத்தியிலிருந்து நாமே ரத்தமாக ராஜ்யப்பட வேண்டும் என்றால் வேறுபிரிக்கப்பட வேண்டும். బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ పొందిన జనులకి ప్రత్యేకమైన జీవితం అవసరమైంటున్నది. ரட்சிக்கப்பட்டு ஞானஸ்தானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற ஜனங்களுக்கு ஒரு வேறுபாட்டின் ஜீவியம் அவசியமாயிருக்கிறது. లోకముల నుండి ప్రత్యేకమైన జీవితం మనకు ఉండాలి. ஒரு பக்கத்திலே உலகத்திலிருந்து ஒரு வேறுபாட்டின் ஜீவன் நமக்கு அவசியம். మరొక ప్రక్క సంఘములో ఒక ప్రత్యేకమైన జీవితం మనకు ఉండాలి. இந்த இந்த சபையிலேயே நமக்கு ஒரு வேறுபாட்டின் ஜீவியம் அவசியம். అందువల్ల ఈ యొక్క కళ్ళలో నుండి గోధుమలు ప్రత్యేకింపబడుతున్నవి. மொத்தமாக இந்த கழுத்திலிருந்து இந்த கோதுமை மணியானது வேறுபிரிக்கப்படுகிறது. కళ్ళములో నుండి మనం ప్రత్యేకింపబడుతున్నాము. நிலத்திலிருந்து வேறுபிரிக்கப்பட்டு కళ్ళములో నుండి మనం ప్రత్యేకింపబడాలి. இந்த கழுத்திலிருந்து நாம் வேறுபிரிக்கப்பட வேண்டும். గోధుమలు, పొట్ట ఇవన్నీ కలిసి ఆ కళ్ళములో ఉంటున్నవి. இப்பொழுது இந்த களத்திலே கோதுமையும் அந்த பதரும் சேர்ந்துதான் இருக்கிறது. ఆ పొలం యొక్క యజమానుడు కళ్ళములో తూర్పాలు పెట్టినప్పుడు இந்த களத்தில் యజమాన్ அவன் அந்த களஞ்சியத்தில் சேர்க்க முன்பு ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. அவருடைய தூத்துக்கூட அவருடைய கையிலே இருக்கிறது. ఆ చేత దేవునికి న్యాయ తీర్పును బయలుపరుచున్నది. அந்த தூத்துக்கூட தேவனுடைய நியாய தீர்ப்பையே வெளிப்படுத்துகிறது. గోధుమలను, పొట్టును వేరుపరుచుతున్నది. இப்பொழுது கோதுமையும் பதரையும் அது வேறுபிரிக்கிறது. అందువల్ల మన యేసు ఆయన చేతిలో చేత ఉన్నదని రాయబడి ఉన్నది. நம்முடைய இயேசுவின் களத்திலே தூத்துக்கூட இருக்கிறது என்று எழுதப்பட்டிருக்கிறது. మరొక చోట ఆయన గొల్లవాడు అని రాయబడి ఉన్నది. இன்னொரு அவர் களத்திலே சேர்த்தார் என்று எழுதப்பட்டது. గొల్లవాడు గొర్రెలను, మేకలను వేరుపరిచిన విధముగా அவர் ஒரு மேய்ப்பனாக ஆடுகளையும் செம்மறியாடுகளையும் வெள்ளாடுகளையும் வேறுபிரித்த வண்ணமாக సువార్త 25వ అధ్యాయానికి వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 25వ அதிகாரத்துக்கு நீங்கள் வருவீர்கள். ఆయన మేకలను, గొర్రెలను వేరుపరుచుతున్నాడు. அவர் செம்மறிகளையும் வெள்ளாடுகளையும் வேறுபிரிக்கிறார். గొల్లవాడు మేకలను, గొర్రెలను వేరుపరిచే విధముగా అని రాయబడి ఉన్నది. அங்கே அந்த மேய்ப்பனானவன் செம்மறியாடுகளையும் வெள்ளாடுகளையும் வேறுபிரித்த வண்ணமாக என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడి 32వ వచనం. 32వ వచనం. అప్పుడు మత్తయి సువార్త 25:32వ వచనం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం உண்டாகட்ടെ. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. அப்பொழுது சகல ஜனங்களும் அவனுக்கு முன்பாக சேர்க்கப்படுவார்கள். గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్టు ఆయన వారిని వేరుపరచును. மேய்ப்பனானவன் செம்மறியாடுகளையும் வெள்ளாடுகளை வேறுபிரித்த வண்ணமாக அவர் வேறுபிரிப்பார். గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచబోతున్నాడు. இங்கே மேய்ப்பனானவன் இந்த வெள்ளாடுகளில் இருந்து செம்மறியாடுகளை வேறுபிரி
போகிறார். ఇక్కడ మన యేసు గొల్లవాడని పిలువబడుతున్నాడు. இங்கே நம்முடைய இயேசு அவர் மேய்ப்பன் என்று அழைக்கப்படுகிறார். మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన చేతిలో ఒక చాట ఉన్నది. இங்கே மத்தேயு 3ஆம் அதிகாரத்திலே அவருடைய கையிலே தூற்றுக்கூடை இருக்கிறது. ఆ చాట వలన గోధుమలను పొట్టును ఆయన వేరుపరుచున్నాడు. அந்த தூற்றுக்கூடையினால் அவர் கோதுமையையும் பதரையும் பிரிக்கிறார். గోధుమలను ఆయన కొట్టులో పోయిస్తున్నాడు. அவர் கோதுமையை களஞ்சியத்திலே சேர்ப்பார். పొట్టును అగ్నిలో వేసి ఆయన కాల్చి వేస్తున్నాడు. அவர் பதரையோ அவியாத அக்கினியிலே சுட்டரிப்பார். ఇది గోధుమలను పొట్టును వేరుపరిచే ఒక సాధనాన్ని బయలుపరిచినది. இது இந்த கோதுமையும் பதரையும் வேறு பிரிக்கிற ஒரு பொருளாய் காணப்படுகிறது. మొట్టమొదటిగా పొలములో నుండి ప్రత్యేకింపబడాలి. முதலாவதாக நிலத்திலிருந்து நாம் வேறு பிரிக்கப்பட வேண்டும். రెండవది కళ్ళమనగా సంఘములో నుండి మనం ప్రత్యేకింపబడాలి. இரண்டாவதாக களமாகிய சபையிலிருந்து நாம் வேறு பிரிக்கப்பட வேண்டும். ఈ రెండు ప్రత్యేకతల ద్వారా మనం ఒక రొట్టెగా మారబోతున్నాము. இந்த ரெண்டு வேறுபாட்டின் மூலமாக நாம் ஒரு அப்பமாக மாற்றப்பட போகிறோம். అంత మాత్రమే కాకుండా அது மாத்திரமல்லாமல் రొట్టెగా మనం మారాలంటే మూడవదిగా ఈ ప్రత్యేకింపబడిన గోధుమలు ఇవి బాగా దంచబడాలి. இந்த மூன்றாவதாக இந்த வேறு பிரிக்கப்பட்ட இந்த நல்ல கோதுமை மணிகள் நன்றாக இடிக்கப்பட வேண்டும். మొట్టమొదటిగా పొలములో నుండి ప్రత్యేకింపబడాలి. முதலாவதாக நிலத்திலிருந்து வேறு பிரிக்கப்பட வேண்டும். రెండవది కళ్ళలో నుండి ప్రత్యేకింపబడాలి. இரண்டாவதாக களத்திலிருந்தும் வேறு பிரிக்கப்பட வேண்டும். మూడవది ఈ గోధుమలు రొట్టెగా మారాలంటే ఇవి బాగా దంచబడాలి. மூன்றாவதாக இந்த கோதுமை அப்பமாக மாற்றப்பட வேண்டும் என்றால் இது நன்றாக அரைக்கப்பட வேண்டும். పూర్వకాలంలో ఈ యొక్క గోధుమలను బాగా రోకల చేత దంచేవాడు. இந்த பழைய காலத்திலே இந்த கோதுமை மணிகளை அவர்கள் நன்றாக அந்த அரைத்து எடுத்துப்பார்கள். బాగా ఈ గోధుమలు దంచబడాలి. இந்த கோதுமை நன்றாக அரைக்கப்பட வேண்டும். అంటే ప్రస్తుత దినాలలో రోకల వలన దంచబడే ఈ యొక్క పద్ధతి ఇప్పుడు ఎవరు చేయడం లేదు. பழைய காலத்தில் ஒரு போட்டு அரைக்கிற அந்த வழக்கத்தை இப்பொழுது யாரும் பின்பற்றுவதில்லை. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ఆ మిషన్ల ద్వారా గోధుమలు దంచుతున్నారు. இப்பொழுது மிஷின்கள் வந்திருக்கிறது. அந்த மிஷின்களின் மூலமாக கோதுமையை அரைக்கிறார்கள். లోకంలో కూడా ఎన్నో సంఘాలు ఉన్నాయి. இந்த உலகத்திலும் எத்தனையோ சபைகள் உண்டு. ఆ సంఘములకు దేవుడు నడిపించలేదు. அந்த சபைகளை தேவனுமே நடத்தவில்லை. ఆ గోధుమలను దంచడానికి మిషన్లు ఏ విధంగా బయలుదేరినవో அந்த கோதுமை அரைப்பதற்காக எவ்விதமாக மிஷின்கள் வந்ததோ మనలో కూడా ఈ పెంతెకోస్తు మిషన్లోనికి దేవుడు నడిపించాడు. நம்ம கூட இந்த பெந்தெகோஸ்து மிஷனுக்குள்ளே நம்மை நடத்தினார். ఎందుకు మిషన్లోకి దేవుడు మనం నడిపించాడు? எதற்காக இந்த மிஷனுக்குள்ளே தேவன் நம்மை நடத்தினார்? మిషన్లో మనం బాగా దంచబడాలి. இந்த மிஷனுக்குள்ளே நாம் நன்றாக அரைக்கப்பட வேண்டும். మన మంచి వారుగా ఉన్నామని మిషన్లోకి దేవుడు మనం నడిపించలేదు. மிகவும் நல்லவர்கள் என்று தேவன் இந்த மிஷனுக்குள்ளே நம்மை நடத்தவில்லை. మనం మంచి వారుగా మారాలని దేవుడు ఈ యొక్క మిషన్లోనికి నడిపించాడు. நல்லவர்களாக மாற்றப்பட வேண்டும் என்றுதான் தேவன் இந்த மிஷனுக்குள்ளே நம்மை நடத்தினார். దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఈ యొక్క ధాన్యము గోధుమలో దంచబడే సందర్భములో இந்த கோதுமை அரைக்கப்படும் வேளையிலே కొన్ని ధాన్యములు కొన్ని గోధుమలు ఎగిరి కింద పడిపోయే ధాన్యములు ఉంటున్నవి. அவ்விதமாக சில கோதுமை மணிகள் அது அங்கே இருந்து துள்ளி விழுந்து வெளியே விழுகிறதா? కనుక మనం బాగా దంచబడాలి. ஐயோ, நாம் நன்றாக அரைக்கப்பட வேண்டும். అప్పుడే మనం రొట్టెగా మారవచ్చున్నాము. அப்பொழுதுதான் நாம் எப்படியாக மாற்றப்படுகிறோம். రొట్టె దంచబడే కార్యము దేనిని బయలుపరుస్తుంది? இந்த அப்பமாக மாற்றப்படுவதற்கு அரைக்கப்படுவது எதை காட்டுகிறது? బాగా దంచబడి మెత్తని పిండిగా మనం మారాలి. நாம் நன்றாக அரைக்கப்பட்டு மெல்லிய மாவாக மாற்றப்பட வேண்டும். మనం అవిధేయముగా దంచబడాలి. அப்படி என்றால் நாம் ஒவ்வொரு நாளும் அரைக்கப்பட வேண்டும். ఆదివారం రోజు దంచబడాలి. ஞாயிற்றுக்கிழமை அரைக்கப்பட வேண்டும். గురువారం రోజు మనం దంచబడాలి. வியாழக்கிழமை அரைக்கப்பட வேண்டும். శనివారం మనం దంచబడాలి. சனிக்கிழமை அரைக்கப்பட வேண்டும். రేపు సోమవారం నుండి ప్రతి రోజు మనం దంచబడుతూనే ఉండాలి. விதமாக திங்கட்கிழமையிலிருந்து ஒவ்வொரு நாளும் நாம் அரைக்கப்பட வேண்டும். మనము దంచబడి మెత్తని పిండిగా మనం మారాలి. நன்றாக அரைக்கப்பட்டு மெல்லிய மாவாக மாற்றப்பட வேண்டும். ఉపవాస ప్రార్థన ద్వారా, உபவாச ஜெபம் மூலம், నిందల అవమానాల ద్వారా, நிந்தைகள் அவமானங்கள் மூலம், అనేకమైన పోరాటాల ద్వారా, அநேக விதமான போராட்டங்கள் மூலம், శ్రమలు, కష్టాల ద్వారా பாடுகள் கஷ்டங்கள் மூலம் ప్రతి దినము మనము దంచబడాలి. நாம் ஒவ்வொரு நாளும் அரைக்கப்படத்தான் வேண்டும். ప్రతి రోజు మనం బాగా రొట్టెగా దంచబడాలి. ஒவ்வொரு நாளும் நாம் நன்றாக அப்பமாக மாற்றப்பட வேண்டும். ప్రతి దినము మనము దంచబడాలి. நாம் ஒவ்வொரு நாளும் அரைக்கப்பட வேண்டும். ఇది
శ్రమపడే జీవితాన్ని బయలుపరచున్నది. ఇది పాడుబడిన జీవిత కాదు, భోగములకు జీవితము కాదు, అది సుగమమైన వెలుగుల జీవితము కాదు. ఇది మన ఒక్కొక్క దినము కూడా ధ్వంసపడి మెత్తని పిండిగా మనం మారాలి. హారకెప్పటి మెల్లియ ఇది శ్రమపడే జీవితాన్ని బయలుపరిచినది. రొట్టెగా మనం మారాలంటే అది మూడవ అనుభవం. ఇది అప్పమాట మార్చబడ వేண்டுమెంచాల్ అనుభవం. మొట్టమొదటిగా మనము ఫలములను ప్రత్యేకింపబడాలి. మొదలవதாக நாம் நிலத்திலிருந்து வேறு பிரிக்கப்பட வேண்டும். రెండవది కళ్ళములను మనం ప్రత్యేకింపబడాలి. இரண்டாவதாக களத்திலிருந்து நாம் சேர்க்கப்பட வேண்டும். రోలుల మిషన్లో మనం ధ్వంసపడి పిండిగా మార్చబడాలి. மூன்றாவதாக நாம் இந்த மிஷினிலே சேர்க்கப்பட்டு அரைக்கப்பட்டு நாம் இந்த மெல்லிய மாவாக மாற்றப்பட வேண்டும். నాలుగవదిగా మనం చూసినట్లయితే நான்காவதாக பார்க்கும்போது ఈ రొట్టెగా మనం మారాలంటే நாம் இந்த மெல்லிய மாவாக அப்பமாக மாற வேண்டும் என்றால் ధ్వంసపడిన పిండి అలాగే పొడి పొడిగా ఉంటే గాలి వచ్చినప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. இவ்விதமாக இந்த மெல்லிய மாவானது அமிதமாக தனித்திருக்குமானால், அது பொடிப்பொடியாக இருக்குமானால் காற்றுக்கு பறந்து இருக்கும். గాలి వచ్చినప్పుడు ఆ యొక్క పాత్రలో పిండి అంతా కూడా వెళ్ళిపోతుంది. காற்று வருமென்றால் இந்த காற்றில் இருக்கிற மாவெல்லாம் அது பறந்து போகும். కనుక ధ్వంసపడిన పిండి అంతా కూడా ఒకే ముద్దగా మారాలంటే இந்த மெல்லிய மாவானது எல்லாம் சேர்க்கப்பட வேண்டும் என்றால் అందరూ నూనె కలపవలెను. அதிலே எண்ணெயை కలక வேண்டும். ఆ నూనె కలిసినప్పుడు ఆ ఎంత పిండి అయినా సరే ఒకే ముద్దగా ఉంటుంది. அதிலே எண்ணெயை சேர்க்கும் போது அது தனிப்பட்ட மாவாக இருந்தாலும் அது சேர்க்கப்படும். ఆ ఒకే ముద్దగా మార్చబడినమే అది అభిషేకాన్ని బయలుపరిచినది. அது ஒரே மாவாக மாற்றப்படுவது அபிஷேகத்தை காட்டுகிறது. ఎన్ని కేజీల పిండి ఉన్నా అందులో నూనె వేయట్లయితే ఒకే ముద్దగా ఉంటుంది. அது எத்தனை கிலோ மாவாக இருந்தாலும் அதிலே எண்ணெயை ஊற்றமானால் அது சேர்க்கப்படும். ఆ నూనె పరిశుద్ధాత్మక అభిషేకాన్ని బయలుపరిచినది. அந்த எண்ணெய் பரிசுத்தாவின் அபிஷேகத்தை காட்டுகிறது. దేవుని యొక్క అభిషేకము ద్వారా ఆ పిండి ఒక ముద్దగా మారబోతున్నది. தேவனுடைய அபிஷேகத்தின் மூலமாகவே அந்த மெல்லிய மாவானது ஒன்றாக்கப்படுகிறது. పరిశుద్ధాత్మల గురించి యేసు తెలియపరిచినప్పుడు பரிசுத்தாவின் அபிஷேகத்தை குறித்து கர்த்தராகிய இயேசு சொல்லும்போது ఈ రొట్టెను రాయిని చేపను పామును గుడ్డును తేనెను అని ఉపయోగించి ఉన్నాడు. இந்த புத்தியும் இந்த கல்லையும் இந்த மீனையும் இந்த தேனையும் இந்த பாம்பையும் இந்த முட்டையும் அவன் கொண்டு வந்தான். ఇది పరలోకమందున తండ్రి ప్రతి ఈవి మీకు అనుగ్రహింపబడుచున్నాడు. இது பரலோகத்திலிருக்கிற பிதாவானவர் உங்களுக்கு ஒவ்வொரு ஈவையும் தரப்போகிறார். మనము దేవునికి సంఘములకు ప్రభుకి మనం రొట్టెగా మార్చబడాలంటే தேவனுக்கும் சபைக்கும் கர்த்தருக்கும் அப்பமாக மாற்றப்பட வேண்டும் என்றால் చాలా మనము ధ్వంసపడి ఆ పిండిలో నూనె కలిపిన వారుగా మనం కనబడాలి. நாம் நன்றாக அரைக்கப்பட்டு மெல்லிய மாவாக மாற்றப்பட்டு எண்ணெய் சேர்க்கப்பட்டு நாம் ஒரு மாவாக மாற்றப்பட வேண்டும். అప్పుడే ఇది పరిశుద్ధాత్మక అభిషేకాన్ని బయలుపరిచినది. அதுவே பரிசுத்தாவின் அபிஷேகத்தை வெளிப்படுத்துகிறது. అప్పుడు మనము ఆ ఒకే ముద్దగా మారిన తర్వాత அமிதமாக நாம் ஒரே மாவாக மாற்றப்பட்ட பின் ఆ తర్వాత ఐదవదిగా రొట్టెగా మనం మార్చబడాలంటే ஐந்தாவதாக நாம் அப்பமாக மாற்றப்பட வேண்டும் ఆ என்றால் రొట్టె అది అగ్ని చేత కాల్చబడాలి. இந்த மாவானது இந்த அக்கினியிலே நன்றாக சுடப்பட வேண்டும். అగ్ని పైన అది రొట్టె కాల్చబడాలి. இந்த அக்கினியின் மீது இந்த அப்பம் சுடப்பட வேண்டும். అప్పుడే అది ఆ రొట్టె అనేక మంది జనులకి ప్రయోజనకరంగా ఉంటుంది. அப்பொழுது இந்த அப்பமானது அநேக ஜனங்களுக்கு அது பிரயோஜனமாக மாற்றப்படும். దీనిని గురించి నిర్గమకాండము 12వ అధ్యాయం 8వ వాక్యానికి వచ్చినట్లయితే இதை குறித்து யாத்திராவும் 12ஆம் அதிகாரம் 8ஆம் வசனத்துக்கு வருவோம் என்றால் 12:8 ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆ రాత్రియే అగ్ని మీద కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను వారు తినవలెను. அந்த ராத்திரியிலே அவர்கள் இந்த மாம்சத்தை நெருப்பினால் சுட்டு அதிலே புளிப்பில்லாத அப்பத்தோடு சேர்த்து புசிக்க வேண்டும். అగ్ని మీద కాల్చబడిన రొట్టెలను వారు తినాలి. அவர்கள் அக்கினியிலே சுடப்பட்ட ரொட்டியை அவர்கள் புசிக்க வேண்டும். మనము రొట్టెగా మారినప్పుడు நாம் அப்பமாக மாறின பின்பு అనేక మంది జనులకి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా మనం మారబోచున్నాము. அநேக ஜனங்களுக்கு ஆசீர்வாதமாக பிரயோஜனமாக மாற்றப்பட போகிறோம். కనుక ఒట్టి ఖాళీ పిండిగా ఉన్నట్లయితే ప్రయోజనము లేదు. வெறும் இந்த மாவாக மாத்திரம் இருந்தால் எந்த பிரயோஜனம் இல்லை. లేదా పచ్చి రొట్టెలుగా ఉన్నట్లయితే ఎవరు వాటిని తినలేరు. இல்ல
మీద అగ్ని చేత కాల్చబడాలి. இந்த அப்பத்தை அக்கினியிலே சுட வேண்டும். ఇది దేనిని బయలుపరచున్నది? இது எதை காட்டுகிறது? అగ్ని వలన మనము పరిశుద్ధపరచబడే అనుభవాన్ని బయలుపరచున్నది. அக்கினியின் மூலமாக நாம் பரிசுத்தமாக்கப்படுகிற அனுபவத்தை காட்டுகிறது. పరిశుద్ధాత్మక అభిషేకం ద్వారా మనం పరిశుద్ధపరచబడినప్పుడు, பரிசுத்தாவின் அபிஷேகத்தின் மூலமாக நாம் பரிசுத்த சித்தரிக்கப்படும் போது నేను దేవుడు ఒకే ముద్దగా మనం మారివేస్తున్నాము. எண்ணெயின் மூலமாக நாம் ஒரே மாவாக மாற்றப்படுவோம். ఆ తర్వాత అగ్ని చేత మనం కాల్చబడాలి. அதற்கு பின்னதாக நாம் அக்கினியாலே சுடப்பட வேண்டும். ఈ పరిశుద్ధపరచబడే కార్యాన్ని బయలుపరచున్నది. இது பரிசுத்தமாக்கப்படுகிற காரியத்தையே காட்டுகிறது. మనం ఎంతగా పరిశుద్ధపరచబడుతున్నాము? நாம் எவ்வளவாய் பரிசுத்தமாக்கப்படுகிறோமோ పరిశుద్ధపరచబడే దేవుని జనులు అనేక మంది జనులుగా వారు ప్రయోజనకరంగా ఉంటున్నారు. பரிசுத்தமாக்கப்படுகிற தேவ ஜனமே அது எல்லோருக்கும் பிரயோஜனமாக மாற்றப்படுகிறார். మన కుటుంబములకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, நம்முடைய குடும்பத்திற்கு நாம் ஆசீர்வாதமாக மாற வேண்டும். మన సంఘానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, நம்முடைய சபைக்கு நாம் ஆசீர்வாதமாக மாற்றப்பட అనేక வேண்டும். కన్వెన్షన్ కు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, நம்முடைய கன்வென்ஷனுக்கு நாம் ஆசீர்வாதமாக மாற வேண்டும் என்றால், రెట్టుగా మారాలంటే, நாம் அற்புதமாக மாற வேண்டும் என்றால் అగ్ని మీద మనము కాల్చబడాలి. சுடப்பட வேண்டும். ఈ అగ్ని అక్షరాంశముల అగ్ని కాదు. இந்த அக்கினிவான் எழுத்தின்படி உள்ள அக்கினியே அல்ல. శరీరము, ప్రాణము, ఆత్మలో పరిశుద్ధపరచబడే అనుభవాన్ని బయలుపరుస్తున్నది. அது நம்முடைய ஆவியிலும் சரீரத்திலும் நம்முடைய ஆத்மாவிலும் பரிசுத்தமாக்கப்படுகிற ஒரு அபிஷேகத்தையே காட்டுகிறது. మనం ఎంతగా పరిశుద్ధపరచబడుతున్నాము, நாம் எவ்வளவாய் பரிசுத்தமாக்கப்படுகிறோமோ అంతగా దేవుడు మనల్ని వాడుకోబడుతున్నాడు. பயன்படுத்தப்படுகிறார். మనము పరిశుద్ధపరచబడినప్పుడు பரிசுத்தமாக்கப்படும் போது దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. தேவன் அற்புத காரியங்கள் செய்வார். దేవుడు యెహోషువతో పలుకుతున్నాడు. அதே தேவன் இயேசுவோடு சொல்கிறார், దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచున్నాడు. இங்கே நீங்கள் உங்களை பரிசுத்தமாக்கிக் கொள்ளுங்கள். మీ మధ్య గొప్ప కార్యములు చేయబోతున్నాడు. கர்த்தரின் மத்தியிலே பெரிய காரியங்களை செய்வார். దేవుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట్లయితే இங்கே நீங்கள் உங்களை பரிசுத்தப்படுத்துவீர்களாக. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. பெரிய காரியங்களை செய்வார். మనం ఎంతగా పరిశుద్ధపరచబడుతున్నాము, பரிசுத்தமாக்கப்படுகிறோமோ అంత గొప్ప కార్యాలు దేవుడు మనలో చేయబోతున్నాడు. பெரிய காரியங்கள் நம்முடைய தேவன் செய்வார். గొప్పగా మనం మార్చబడాలంటే, அற்பமாக மாற்றப்பட வேண்டும் ఈ என்றார். రోజు మనం నేర్చుకునే ఈ కార్యములన్నీ కూడా మన ఒక్కొక్కరు కనబడాలి. இன்றைக்கு நாம் காண்கிற இந்த காரியங்கள் எல்லாம் நம்மிலே காணப்பட வேண்டும். మనలో నుండి మనం ప్రత్యేకింపబడాలి. எனத்திலிருந்து நாம் வேறுபிரிக்கப்பட అదే வேண்டும். లోకాన్ని బయలుపరచున్నది. அது உலகத்தின் காரியங்கள் మనలో నుండి మనము ప్రత్యేకింపబడాలి. இந்த உலகத்திலிருந்து நாம் வேறுபிரிக்கப்பட అది வேண்டும். సంఘములో కూడా ప్రత్యేకమైన జీవితాన్ని బయలుపరచున్నది. சபையிலிருந்து நமக்கு விசேஷமான வேறுபாட்டு ஜீவியம். మనము పంచబడాలి. இரண்டாவதாக நாம் அழைக்கப்பட வேண்டும். అనేకమైన శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు మనం పంచబడాలి. அநேக விதமான நிந்தைகள், அவமானங்கள், சோதனைகளை நாம் நன்றாக அழைக்கப்பட வேண்டும். ఒకే పిండిగా ముద్దుగా మనం మారాలంటే నేను అవసరమైంటున్నది. நான்காவதாக நாம் ஒரே மாவாக மாற்றப்பட வேண்டும் என்றால் நமக்கு என்ன அவசியம்? అదే పరిశుద్ధాత్మక అభిషేకాన్ని బయలుపరుచున్నది. அதுவே பரிசுத்தாவின் அபிஷேகத்தை காட்டுகிறது. దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలంటే, தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க வேண்டும் పరమ என்றால், రాజ్యముగా మనం మార్చబడాలంటే பரலோக ராஜ்யமாக நாம் மாற்றப்பட வேண்டும் என்றால், పరిశుద్ధాత్మక అభిషేకం మనకు అవసరమైంటున్నది. பரிசுத்தாவின் அபிஷேகம் நமக்கு அவசியமாயிருக்கிறது. అభిషేకము ద్వారా దేవుని రాజ్యములకు హక్కుదారులుగా మారబోతున్నాము. நாம் அபிஷேகத்தின் மூலமாக தேவனுடைய ராஜ்யத்துக்கு அற்புதமாக மாற்றப்பட வேண்டும். అనేక దేశానికి, కుటుంబానికి, అనేక ఆత్మలకి ప్రయోజనకరంగా ఉండాలంటే நாம் சபைக்கும் தேசத்துக்கும் குடும்பத்துக்கும் அநேக ஆத்மாக்களுக்கும் உதவியாக இருக்க வேண்டும் ఈ என்றால், యొక్క రొట్టె అగ్ని మీద కాల్చబడాలి. இந்த அற்பமானது அக்கினியிலே சுடப்பட ఇది வேண்டும். పరిశుద్ధపరచబడే క్రియను బయలుపరుచున్నది. இது பரிசுத்தமாக்கப்படுகிற கிரியையை ఈ வெளிப்படுத்துகிறது. రొట్టె వలన మనము పరిశుద్ధపరచబడుతున్నాము. இந்த வெற்றியாக நாம் பரிசுத்தமாக்கப்பட போகிறோம். ఈ యొక్క రొట్టె అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. இந்த அப்பம் அநேகருக்கு பிரயோஜனமாக இருக்கிறது. ఈ రొట్టె మనల్ని బలపరచబడుతున్నది. இந்த அப்பம் நம்மை பலப்படுத்த போகிறது. ఏలియాకు ఒక సందర్భంలో దేవుని యొక్క దూత రొట్టె అనుగ్రహించినది. ஏலியாவுக்கு தேவனுடைய தூதன் அப்பத்தை கொடுத்தான். ఈ రొట్టెను తిని నీళ్లు తాగి బలపడి నీ ప్రయాణాన్ని కొనసాగించము. இந்த அப்பத்தை புசித்து தண்ணீரை குடித்து நீ உன்னுடைய பிரயாணத்தில் முன்பாக போ. ఈ యొక్క రొట్టె బలమును బయలుపరచబడుతున్నది. இந்த அப்பம் பலத்தை வெளிப்படுத்துகிறது. ఆ బలమే దేవుని యొక్క సేవను బయలుపరచబడుతున్నది. அந்த பலமானது தேவனுடைய ஊழியத்திலே ఆ வெளிப்படுத்தப்படுகிறது. రొట్టె ద్వారా మనం బలపరచబడి அந்த அப்பத்தின் மூலமாக நாம் பலப்பட்டு మన యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించాలి. நம்முடைய பிரயாணத்தை நாம் பெறுவோம். ప్రియమైన దేవుని యొక్క జనగారు, பிரியமான தேவனுடைய சனமே, మీలో ఎంతమంది
ఉన్నారు. உயிரிழப்பிலுமே ரத்தமாக மாற்றப்பட ஆட்சிக்கிறீர்கள். అటువంటి వారందరికీ ఈ యొక్క 6 స్వభావాలు అవసరమైంటున్నవి. அப்படிப்பட்ட இவர்கள் எல்லோருக்கும் இந்த 6 சுபாவங்கள் அவசியமாய். అప్పుడే మనం అనేక మందికి ప్రయోజనకరంగా నెరవేర్చినాము. அப்படி విధానం అనేక జనులకు ప్రయోజనமாக மாற்றப்படும். నేను అడిగినట్లయితే రొట్టెని అనుగ్రహించవచ్చున్నాడు. அவர்களுக்கு தருவார். మీలో ఉన్న బలహీనతలను చూడడం లేదు. அவர் உள்ளத்தில் இருக்கிற பலகீனத்தை பார்க்கவில்லை. తండ్రి తన కుమారుణ్ణి రొట్టెని అడిగితే చేపని ఇచ్చునా? தன்னுடைய தகப்பனிடத்திலே அப்பத்தை மகன் கேட்டால் அவன் கல்லை கொடுப்பானா? ఆయన రొట్టెని అడిగినప్పుడు రొట్టె మాత్రమే ఆయన ఏమొచ్చున్నాడు. நீ அப்பத்தை கேட்டால் அவரோட காப்பத்தை தருவார். కనుక ఆయన రాయిని ఏ మాత్రము కూడా ఇవ్వడం లేదు. அவர் కல்லை ஒருவரோடு கொடுப்பதில்லை. ఈ రాయిని గురించి కూడా కొన్ని కార్యాలు మనం చూసినట్లయితే இந்த కல்லை குறித்த சில காரியங்களை நாம் பார்க்க రాయి ఇది అక్షరాంశారమైన రాయి కాదు. இந்த கல் எழுத்தின்படி உள்ள கல் அல்ல. దీనిని ఆత్మీయ కోణములో మనం చూసినట్లయితే இதை குறித்து ஆவிக்கிற விதத்திலே நாம் பார்ப்போம் என்றால் రాయి అనగా అది హృదయ కాఠిన్యాన్ని బయలుపరుచున్నది. இந்த கல்லானது நம்முடைய இதயத்தின் காரியங்களை காட்டுகிறது. అనగా హృదయం యొక్క కఠినత్వాన్ని అది బయలుపరుచున్నది. இது இருதயத்தின் కఠినத்தையே வெளிப்படுத்துகிறது. అనగా దీని యొక్క అర్థం కృతజ్ఞత హృదయము లేని వారిని బయలుపరుచున్నది. இது நன்றியுள்ள இதயம் இல்லாதவர்களையே குறிக்கிறது. దేవుడు మన కుటుంబంలో ఎన్ని మేలు చేసినప్పటికీ இந்த தேவன் நம்முடைய குடும்பத்திலே எவ்வளவு நன்மை செய்த போது మన యొక్క జీవితంలో అనేకమైన మేలులు మనం పొందిన తర్వాత நம்முடைய జీవితంలో అనేక విధమైన కార్యங்களை நாம் தேவனிடத்தில் பெற்று కృతజ్ఞత హృదయం లేకుండా దేవుని స్థుతించకుండా మనం ఉన్నట్లయితే நாம் நன்றியில்லாமலே தேவனை துதிக்காதவர்களாக இருந்தால் ఇది హృదయ కాఠిన్యాన్ని బయలుపరుచున్నది. இது இருதய கடினத்தை காட்டுகிறது. ఇది రాతి గుండె అని రాయబడి ఉన్నది. இதுதான் கல்லோடு இருதயம் என்று எழுதப்பட்டிருக்கிறது. యోసేపు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనానికి వచ్చినట్లయితే எசேக்கியேல் புத்தகம் 36ஆம் அதிகாரம் 26ஆம் வசனத்துக்கு நாம் வருவோம் என்றால் అక్కడ రాతి గుండె అని రాయబడి ఉన్నది. அங்கே கல்லாடு இருதயம் என்று எழுதப்பட்டிருக்கிறது. నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులను గైకొన్న వారుగాను మేము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். రాతి గుండెను మీలో నుండి నేను తీసివేయబోచున్నాను. கல்லாடு இருதயத்தை உங்கள் மாம்சத்திலிருந்து நான் எடுத்து போடுவேன். నూతన హృదయమును నూతన మనస్సును నూతన ఆత్మను మీకు ఇవ్వబోచున్నాను. ரோமான இருதயத்தையும் புதிதான ஆவியை நான் உங்கள் உள்ளத்திலே கொடுப்பேன். నా ఆత్మ మీలో ఉంచి నా కట్టడలను అనుసరించేవారుగా నేను మార్చబోచున్నాను. என்னுடைய ஆவியை உங்களுடைய உள்ளத்திலே வைத்து என்னுடைய கற்பனைகளை நீங்கள் பின்பற்றும்படியாய் செய்வேன். ఇక్కడ రాతి గుండె అని రాయబడి ఉన్నది. இங்கே கல்லான இருதயம் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇది అక్షరాంశరమైన రాతి గుండె కాదు. இது எழுத்தின்படி உள்ள ஒரு கல்லான இருதயமும் அல்ல. హృదయం యొక్క కాఠిన్యాన్ని బయలుపరుచున్నది. இது இருதயத்தின் கடினத்தையே குறிப்பிடுகிறது. మనము దేవుని స్థుతించలేని వారుగా ఉన్నట్లయితే హృదయం కఠినమైపోతుంది. நாம் தேவனை துதியாமல் இருப்போமானால் நம்முடைய இருதயம் கடினப்படும். హృదయం అంధకారంగా మారబోచున్నది. இருதயம் அந்தகாரமாக மாற்றப்பட போகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది రాయిలో ఉన్నటువంటి ఒక స్వభావం అంటున్నది. இது கல்லிலே உள்ள முதலாம் சுவாபம். రెండవదిగా చూసినట్లయితే இரண்டாவதாக பார்க்கும் போது రాయి అనగా ఫలములు లేని ఒక జీవితము. இந்த கல் என்றால் அது ஒரு பலனில்லாத ஜீவியம் காட்டும். ఆత్మీయ జీవితములో దేవుడు ఎదురు చూచిన ఫలములు ఆశీర్వాదములు మనలో లేకపోతే అది రాతి లాంటి స్వభావాన్ని బయలుపరుచున్నది. இந்த ஆவிக்குரிய ஜீவித்திலே கர்த்தர் எதிர்பார்க்கிற கனிகளை நாம் கொடாவிட்டால் அது கல்லான ஒரு அனுபவத்தையே காட்டுகிறது. యెషయా గ్రంథం 5వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ஏசாயா புஸ்தகம் 5ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ ఒక ద్రాక్ష తోటను గురించి రాయబడి ఉన్నది. அங்கே ஒரு திராட்சை தோட்டத்தை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. చదవండి మొదటి నుండి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కాని అది కారు ద్రాక్షలు కాచెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ యెషయా ప్రవక్త నా ప్రియుని గురించి పాడుదనని ఆయన పలుకుచున్నాడు. இங்கே ஏசாயா தீர்க்கதரிசி
என் நேசனை குறித்து நான் பாடுவேன் என்று சொல்லுகிறார். అతనికి ఒక ద్రాక్ష తోట ఉన్నదని ఆయన తెలియచేస్తున్నాడు. அவருக்கு ஓர் திராட்சை தோட்டமும் உண்டு என்று எழுதுகிறார். ఆ ద్రాక్ష తోట చుట్టూ ఆయన రాళ్లను దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. அங்கே அவர் அதை வேலியடைத்து அதனுடைய கற்களை பொறுக்கி அவ்விதமாக அங்கே ஒரு நல்ல திராட்சை கொடியை அவர் நாட்டினார். ఆ ద్రాక్ష తోటకి ఆయన ఎంతో ప్రాణం పెట్టి పరిచర్య చేస్తున్నా అందులో రాళ్లన్నీ ఏరినా సరే చివరికి 6 ద్రాక్షాలు ఆ తోటలో ఫలించినవి. அந்த திராட்சை தோட்டத்திற்காக அவர் தன்னுடைய ஜீவனையே கொடுத்து அவர் எவ்வளவோ பிரயாசப்பட்டு கற்களை பொறுக்கி எடுத்து அகற்றி அவர் பிரயாசப்பட்ட போதிலும் அது கசப்பான பழங்களையே தந்தது. ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలీయుల యొక్క సైన్యాన్ని బయలుపరుచున్నది. இந்த திராட்சை தோட்டம் இஸ்ரவேலின் சேனைகளை காட்டுகிறது. లేదా దేవుని యొక్క జనులను ఈ ద్రాక్ష తోట బయలుపరుచున్నది. இல்லாவிட்டால் தேவனுடைய சனத்தையே இந்த திராட்சை தோட்டம் காட்டுகிறது. మనం ఒక్కొక్కరమే ఈ ద్రాక్ష తోటగా పిలువబడుచున్నాము. நாம் ஒவ்வொருவரும் இந்த திராட்சை தோட்டமாகத்தான் அழைக்கப்படுகிறோம். మనలో మంచి ఫలములు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. நம்மிலே நல்ல கனிகளை நம்முடைய தேவன் எதிர்பார்க்கிறார். కానీ మనలో 6 ద్రాక్షాలు మాత్రమే ఫలించినవి. ஆனால் நம்மிலே கசப்பான பழங்கள் மாத்திரமே வந்தது. ఆయన ద్రాక్ష తోటను త్రవ్వించి రాళ్ళు ఏరినా సరే మంచి ఫలములు ఫలించలేదు. அவர் அந்த திராட்சை தோட்டத்திலே நல்ல திராட்சை கொடியை நாட்டி அவர் அதை நன்றாக அவர் பராமரித்த போதிலும் அது கசப்பான பழங்களையே தந்தது. అందులో రాళ్ళన్నీ కూడా ఏరినా సరే 6 ద్రాక్షాలు పండినవి. அதில் உள்ள கற்களை அவர் பொறுக்கி அகற்றின போதிலும் அது கசப்பான பழங்களையே தந்தது. ఈ రాళ్ళు అంచములప్పుడు అక్షరానుసారమైన రాళ్ళు కాదు. இந்த கற்கள் என்று சொல்லும் போது எழுத்தின்படி உள்ள கற்கள் அல்ல. దేవుడు మనలో ఎదురు చూసిన ఒక స్వభావము మనలో ఫలించలేదు. தேவன் எதிர்பார்த்த ஒரு சுவாபம் நம்மிலே அது பலன் தரவில்லை. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய சனமே, ఇది మనలో కలిగినటువంటి ఒక ఫలములంటున్నవి. இது நம்மிலே காணப்படுகிற ஒரு பலனாக காணப்படுகிறது. ఈ రాళ్ళు దేవుడు ఎదురు చూసిన ఫలములు మనలో ఫలించలేదు. இந்த கல் என்பது தேவன் எதிர்பார்த்த கனிகள் நம்மிலே இல்லாதது. మనలో ఉన్న దుష్ట స్వభావాలను బయలుపరిచినది. நம்மிலே உள்ள துஷ்ட சுவாபங்களையே இது காட்டுகிறது. రాయి అనగా హృదయ కాఠిన్యాన్ని బయలుపరిచినది. முதலாவதாக கல் என்றால் இருதய கடினத்தை காட்டுகிறது. రెండవది మనలో దేవునికి ఇష్టమైన స్వభావాన్ని రాళ్ళు బయలుపరిచినది. இரண்டாவதாக கற்கள் என்றால் நம்மிலே தேவனுக்கு பிரியமில்லாத சுவாபங்களை காட்டுகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். మూడవదిగా రాయిని చూసినట్లయితే மூன்றாவதாக கற்களை குறித்து பார்ப்போம் ఈ என்றால் రాయి ఒక మూర్ఖుడితో సమానమని సొలొమోనుకు జ్ఞాని తెలియజేస్తున్నాడు. இந்த கல்லோ ஒரு மூர்க்கனுக்கு ஒப்பனை என்று ஞானி சொல்கிறார். ఒక మూర్ఖ స్వభావం కలిగిన మనుష్యుడు ఎటువంటి వాడు ఒక రాయితో సమానమని రాయబడి ఉన్నది. ஒரு மூர்க்க சுவாபம் உள்ள மனிதன் அவன் எப்படிப்பட்டவன்? ஒரு கல்லுக்கு சமமானவன். సామెతల గ్రంథం 27వ అధ్యాయమునకు రండి. நீதிமொழிகள் 27ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 3వ వాక్యం. 3ஆம் வசனம். రాయి బరువు, ఇసుక భారము, మూడిని కోపము ఆ రెంటి కంటే బరువు. రాయి బరువు, ఇసుక భారము. கல் கனமும் மணல் பாரமும் இமாய். మూడిని కోపము ఆ రెండింటి కంటే బరువు. ஆனால் மூடிய கோபமோ இவ்விரண்டிலும் பாரமா? రాయి బరువు అని రాయబడి ఉన్నది. இந்த கல் கனமானது என்று எழுதப்பட்டிருக்கிறது. ఇసుక కూడా భారము అని రాయబడి ఉన్నది. இந்த மணலும் பாரமா இருக்கும் என்று எழுதப்பட்டிருக்கிறது. మూర్ఖుడు ఈ రెండింటిని మించిన వాడు మూర్ఖుడు. ஆனால் இவை ரெண்டிலும் மேலானவன் தான் இந்த மூடன். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய சனமே, ఒకవేళ మనం బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది దేవుని యొక్క సంఘమునకు మనం వచ్చినప్పటికీ ஒருவேளை நாம் ஞானஸ்தானம் எடுத்து பரிசுத்தமான அபிஷேகம் பெற்று தேவனுடைய சபைக்குள்ளே வந்தவர்களும் మూర్ఖమైన స్వభావము ఎవరి జీవితంలో క్రియ చేస్తున్నదో వారు ఈ రాయి కంటే ఇసుక కంటే ఈ రెండింటిని కంటే వారు మించిపోయిన వారు. ஆனால் கோபம் யாரிடத்திலே கிரியை செய்கிறதோ அவர்கள் இந்த மணலை பார்க்கிலும் இந்த கல்லை பார்க்கிலும் அவர்கள் பாரமானவர்கள். కనుక మూర్ఖుని యొక్క కోపము, మూర్ఖుని యొక్క స్వభావం, ఈ మూర్ఖుడు ఇసుక కంటే రాయి కంటే ఈ రెండింటినీ మించిన వాడు. ஆதலால் மூடனுடைய இந்த கோபம் இந்த மணலுடைய பாரத்தை விட
கல்லுடைய கணத்தை விட அவன் பாரமானவன். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఆ యొక్క మూర్ఖుని గురించి బైబిల్ ఒక వ్యక్తిని గురించి రాయబడి ఉన్నది. இந்த மூடனாகிய ஒருவனை குறித்து வேதத்திலே எழுதப்பட்டிருக்கிறது. అతడే అబీగయలు యొక్క భర్తగా పిలువబడుతున్న నాబాలు. அவன் தான் அபிகாயிலின் கணவனாகிய நாபால். ఒక సందర్భంలో దావీదు అబీగయలని అబీగయల యొక్క భర్త నాబాలుని వారి మీదకి దావీదు యుద్ధానికి వస్తున్నాడు. இப்பொழுது தாவீது அவன் தன்னுடைய சேனைகளோடு புறப்பட்டு இந்த அபிகாயில் கணவனாகிய நாபாலுக்கு விரோதமாக யுத்தம் செய்ய வருகிறான். ఆ సమయంలో అబీగయలు మంచి సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడి ఉన్నది. ఆమె భర్త మూర్ఖుడు, కోపిష్ఠుడు, త్రాగుబోతుడని రాయబడి ఉన్నది. ஆனால் இந்த அபிகாயில் நல்ல புத்திசாலியான ஸ்திரீ என்று எழுதப்பட்டிருக்கிறது. அவனுடைய கணவனோ அவன் மூடனும், அவன் கோபக்காரனும், அவன் ஒரு மதிகேரனுமா இருக்கிறான் என்று எழுதப்பட்டிருக்கிறது. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వాక్యం. முதலாம் சாமுவேல் 25ஆம் அதிகாரம் 3ஆம் வசனம். అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గునునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ అబీగయలు మంచి స్వభావం కలిగిన దైవభక్తురాలని రాయబడి ఉన్నది. இங்கே இந்த அபிகாயில் அவன் நல்ல புத்திசாலி என்று எழுதப்பட்டிருக்கிறது. ఆమె యొక్క భర్త మొరటోడు, మూర్ఖుడు, త్రాగుబోతుడని రాయబడి ఉన్నది. ஆனால் அவனுடைய புருஷனோ முரடனும் துராகிரதனும் என்று எழுதப்பட்டிருக்கிறது. వీరి యొక్క కుటుంబంలో వన్ సైడ్ మాత్రమే భక్తి అనేది క్రియ చేస్తున్నది. இவனுடைய குடும்பத்திலே இங்கே பக்தி అనేది கிரியை செய்கிறது. ఈ సహోదరి ఒక్కతే భక్తిపరురాలు, దేవునికి ప్రియమైన దాసురాలు. இந்த ஸ்ரீ மாத்திரம்தான் இவளுடைய குடும்பத்திலே புத்திசாலியும் தேவனுக்கு பிரியமானவளாய் காணப்பட்டார். కానీ భర్త విషయంలో చూసినట్లయితే మహా మూర్ఖుడు, దుర్మార్గుడు, కోపిష్ఠుడు, త్రాగుబోతున్నాడు. ஆனால் அவனுடைய கணவனோ அவன் முரடனும், மூடனும், கோபக்காரனும், அவன் குடிகாரனுமாய் இருந்தான். వీటి యొక్క మధ్యలో దావీదుకి వీరికి ఒక పోరాటం కలిగినది. இவனுக்கும் தாவீதுக்கும் மத்தியிலே போராட்டம் உண்டாயிற்று. ఈ పోరాటంలో అబీగయలు భర్తతో సంబంధం లేకుండా జ్ఞానముతో శత్రువుతో ఆమె సమాధాన పడుతున్నది. இப்பொழுது இந்த அபிகாயிலோ அவனுக்கு புருஷன் அறியாதபடிக்கு தன்னுடைய எதிரியோடு அவன் சமாதான పడిచినాள். ఆమెలో ఉన్నటువంటి దైవికమైన స్వభావం ద్వారా దావీదుతో ఆమె సమాధాన పడుచున్నది. அவளிலே காணப்பட்ட தெய்வீக சுபாவங்களினால் அவள் தாவீதோடு సమాధానపడ్డాள். భర్త ఈ విధంగా ఉన్నాడు, పోరాటములు ఎలాగున్నాయి, ఈ సమస్య ఎలాగ పరిష్కారము కావాలని ఆమె ఏ మాత్రము కూడా చింతపడలేదు. தன்னுடைய கணவனோ இவ்விதமாக இருக்கிறான், இப்பொழுது யுத்தமோ போராட்டமோ வந்திருக்கிறது, இப்பொழுது என்ன செய்ய வேண்டும் என்று அவள் திகைக்கவில்லை. ఆ సందర్భంలో దావీదు నాబాలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, இந்த தாவீது நாபாலின் மீது யுத்தத்திற்கு வந்தபோது ఆ సమయంలో అబీగయలు జ్ఞానముతో భర్తకు తెలియకుండా దావీదు ఎదుర్కొని ఆమెకున్న సమస్యను ఆమె క్లియర్ చేసినది. அப்பொழுது தன்னுடைய கணவனுக்கு அறியாதபடிக்கு இந்த அபிகாயில் தாவீதுக்கு முன்பதாக எதிர்நோக்கி வந்து அவளோடு సమాధానపడ్డాள். అప్పుడు దావీదు అబీగయలు చూపిన ప్రేమను బట్టి ఆ యొక్క యుద్ధములో ఆయన కాంప్రమైజ్ అయ్యి అందులో సమాధానాన్ని తెలియపరిచి ఉన్నాడు. அப்பொழுது தாவீது அவன் சமாதானத்தோடு சொல்லிய வார்த்தைகளை கேட்டு அதற்கு உடன்பட்டு அவன் சமாதானத்தோடு திரும்பி சென்றான். ఆ సమయంలో నాబాలుతో అబీగయలు ఏ కార్యము కూడా చెప్పలేదు. இந்த காரியங்களை குறித்து நாபாலிடம் అబిగాయిల్ ஒன்றும் சொல்லவில்லை. దావీదు యొక్క జనము తన మీదికి, తన యజమాని మీదికి, తన పనివారి మీదికి రాబోయే కీడుల గురించి, తొందర గురించి అబీగయలు తన యజమానుడికి ఏ కార్యము కూడా చెప్పలేదు. அவன் தன்னுடைய எஜமானுக்கு தாவீது தன் மேலும் தன்னுடைய குடும்பத்தின் மேலும் தன்னுடைய வேலையாட்கள் மீதும் யுத்தத்திற்கு வந்த காரியத்தை குறித்து ஒரு வார்த்தையும் சொல்லவில்லை. దైవికమైనటువంటి జ్ఞానము చొప్పున యజమానుడు భర్త మోటువాడు, దుర్మార్గుడు, త్రాగుబోతువాడు, నీచుడైనా సరే దైవికమైన జ్ఞానముతో శత్రువుతో దావీదు పంపిన మనుషులతో ఆమె సమాధానపడి
ఆ యొక్క సమస్యను క్లియర్ చేసినది. அவள் தன்னுடைய கணவன் மூடனும் துரோகினதும் அவன் குடிகாரனுமாய் இருந்த போதிலும் அவள் சத்துருக்கு தனக்கு எதிராக வந்த தாவீது அவனுடைய மனிதர்களையும் சமாதானப்படுத்தி அவர்கள் அந்தபடியிலே செல்லும்படியாக இவள் புத்திசாலித்தனமாய் செய்தாள். ఇక్కడ జరిగిన కార్యములన్నీ కూడా మనం నేర్చుకోవాలంటే సమయం చాలదు. இங்கே சொல்லப்பட்ட காரியங்களை நாம் கற்றுக்கொள்ள வேண்டும் என்றால் நமக்கு நேரம் போதாது. ఈ మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే అబీగయీలు చేసిన సాహస కార్యములు ఇందులో రాయబడి ఉన్నవి. நீங்கள் முதலாம் சாமுவேல் 25ஆம் அதிகாரத்தை வீட்டிலே போய் வாசிப்பீர்கள் என்றால் இந்த அபிகாயில் செய்த சாகச காரியங்கள் இங்கே எழுதப்பட்டிருக்கிறது. భర్తతో ఏ సంబంధం లేకుండా దైవికమైన జ్ఞానముతో ఎన్నో సమస్యలను ఆమె క్లియర్ చేసినది. அவள் தன் கணவனுக்கு சொல்லாமல் தேவ ஞானத்தை கொண்டு அவள் வந்த பிரச்சனைகளை அவள் எவ்வளவு சுலபமாக ఆ தீர்த்தாள். సమస్యల మధ్యలో అబీగయీలు యొక్క భర్త నాబాలు రాయి గుండెలలో బిగుసుకుపోయి ఉన్నాడు. இந்த பிரச்சனையின் மத்தியிலே இந்த நாபால் அவன் இந்த கல்லை போல உறைந்தவனானான். 36, 37 వాక్యాలు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 36, 37 వాక్యాలు. 36, 37 వచనం. అబిగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుతూ మత్తుగా నుండెను. కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియో చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసికొని పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. అంత త్రాగుబోతు భర్తతో ఆమె సంతోషముగా కాపురము చేయుచున్నది. அந்த குடிகார கணவனோடு அவள் சந்தோஷமாக வசித்தாள். దావీదు మహారాజు యుద్ధమునకు వచ్చినప్పుడు కూడా ఆమె ఏమి కలత చెందలేదు. இந்த தாவீது மகாராஜா யுத்தத்திற்கு வந்த போது கூட அவள் கலங்கவில்லை. ఆమె తన యొక్క సమస్యలు యజమానుడికి ఒక్క రోజు కూడా ఆమె తెలియపరచలేదు. அவளுடைய பிரச்சனை குறித்து தன்னுடைய எஜமானுக்கு ஒரு நாளும் கூட அறிவிக்கவில்லை. అందువలన అతడు అబీగయీలు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అతడు త్రాగి మత్తుడుగా ఉండి పండుకొని ఉన్నాడు. இப்பொழுது அவள் அபிகாயில் வீட்டுக்கு வரும் வேளையிலே அவனுடைய கணவன் அவன் நன்றாக குடித்து அவன் வெறித்து அவன் நிலை கொண்டிருந்தான். తెల్లవారు వరకు అబీగయీలు నాబాలుకి ఏమి తెలియపరచలేదు. பொழுது விடியும் மட்டும் అబిగాయిల్ இந்த నాబాలుக்கு ஒரு வார்த்தையும் அறிவிக்கவில்லை. జరిగిన కార్యములన్నీ తెల్లవారిన తర్వాత ఆమె తెలియపరిచినప్పుడు நடந்த காரியங்கள் எல்லாவற்றையும் பொழுது விடிந்தவன் அவனுக்கு அறிவித்த போது నాబాలు యొక్క గుండె పగిలినది అని రాయబడి ఉన్నది. அந்த நாபாலுடைய இருதயம் உடைந்தது என்று எழுதப்பட்டிருக்கிறது. అతడు రాతి గుండె వలె బిగుసుకుపోయాడు. அவன் அவனுடைய இருதயம் கல்லை போல சத்து போயிற்று. ఇది మూర్ఖ స్వభావాన్ని బయలుపరుచున్నది. இது ஒரு మూర్ఖ స్వభావத்தை வெளிப்படுத்துகிறது. అందువల్ల మూర్ఖుని యొక్క కోపము ఇసుక కంటే రాయి కంటే బరువైనది. ஆகையால் தான் மூடனுடைய கோபம் மணலை பார்க்கிலும் கல்லை பார்க்கிலும் பாரமானது. ఈ యొక్క నాబాలు మూర్ఖుడు అని రాయబడి ఉన్నది. இந்த நாபால் ஒரு மூடன் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని బిడ్డలారా, రాయి అనగా మొట్టమొదటిగా హృదయ కాఠిన్యము కలిగిన వారు. இந்த கல் என்றால் பிரியமானவர்களே முதலாவதாக அது இறுதிய கடினத்தை காட்டுகிறது. అనగా కృతజ్ఞత హృదయం లేని జీవితాన్ని బయలుపరుచున్నది. அது நன்றி இல்லாத இறுதி உள்ள ஒரு ஜீவித்தையே காட்டுகிறது. రెండవది రాయి అనగా దేవుడు ఎదురు చూసిన స్వభావాలు మనలో లేకుండా మనము జీవించడము. இரண்டாவதாக இந்த கல் என்றால் தேவன் எதிர்பார்க்கிற பலன் நம்மிலே இல்லாத ஒரு ஜீவித்தை காட்டுகிறது. మూడవదిగా రాయి అనగా మూర్ఖమైన స్వభావం మరుడుతనంగా జీవించేవారే ఈ యొక్క రాయితో సమానము. மூன்றாவதாக மூர்க்கத்தனமான சுபாவமும் இந்த மூடமாக ஜீவிப்பவர்களையே இது காட்டுகிறது. నాలుగవదిగా రాయి అనగా రాయి అది ఒక బలమైన వస్తువు అంటున్నది. இந்த நான்காவதாக கல் என்றால் அது ஒரு பலமான பொருளாக காணப்படுகிறது. రాయి అది ఒక బరువుతో బలముతో సమానము. இந்த கல் அது ஒரு பலத்துக்கு அது ஒரு பாரத்திற்கு ஒப்பனை. పూర్వకాలములో గృహాలు కట్టేటప్పుడు ముందు మూలరాయిని పునాదురాలు వేస్తున్నారు. பழைய காலத்திலே கட்டிடத்தை கட்டும் போது அதற்கு ஒரு மூலை கல்லை வைப்பார்கள். కనుక జెరుబ్బాబెలు కాలములో కూడా ఒక రాయిని పెట్టి కృప కలిగిన గాక అని వారు పలికి ఉన్నారు. அவ்விதமாக செருபாவின் காலத்திலும் கூட அவர்கள் ஒரு கல்லை எடுத்து வைத்து கிருபை உண்டாவதாக என்றார்கள். రాయి బలాన్ని బయలుపరుచున్నది. இந்த கல்
அது பலத்தை காட்டுகிறது. దావీదు గొల్లియాతుని రాయితో కొట్టి చంపి ఉన్నాడు. தாவீது கோலியாத்தை கல்லினால் அடித்துக் கொன்றான். ఈ రాయిని అధికంగా పునాదులో వేస్తున్నాడు. இந்த கல்லை அவர்கள் அஸ்திபாரத்திலே வைப்பார்கள். ఈ యొక్క రాయి బలాన్ని బయలుపరుచున్నది. இந்த கல் பலத்தையே காட்டுகிறது. ఈ బలము అక్షరానుసారమైన బలము కాదు. இந்த பலம் எழுத்தின்படி உள்ள ஒரு பலமே அல்ல. ఇది సొంత బలాన్ని బయలుపరుచున్నది. இது சொந்த பலத்தை காட்டுகிறது. సొంత బలము మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తున్నారో இந்த சொந்த பலத்தை யார் யார் சார்ந்து ஜீவிக்கிறார்களோ వారి యొక్క రాయితో సమానము. அவர்கள் கல்லுக்கு சமம். కనుక సొంత చిత్తమును సొంత బలము మీద మనం ఆధారపడినట్లయితే நம்முடைய சொந்த சித்தத்தின் மேலும் சொந்த பலத்தின் மேலும் நாம் சார்ந்திருப்போமானால் ఈ యొక్క వీరు రాయి యొక్క స్వభావము కలిగిన వాడు. இவர்கள் அவர்கள் இந்த கல்லின் சுவாபத்தை உடையவர்கள். ఒక సందర్భంలో ప్రభు పేతురు గురించి సెలవిస్తున్నాడు. ஒருமுறை கர்த்தராகிய இயேசு பேதுருவிடத்தில் இவ்விதமாக சொல்கிறார். నీవు యవనస్తుడుగా ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీవు నడిచి ఉన్నావు. நீ இளைஞனையா இருந்தபோது நீயே உன்னுடைய அறையை கட்டிக் கொடுத்து நடந்தாய். నీవు ముసలివాడైన తర్వాత நீ முதிர்மையனாகும் போது వేరొకరు నీ నడుము కట్టి నీకిష్టముగాని చోటికి వారు నిన్ను తీసుకుని వెళ్తురు. இன்னொருவன் உன்னுடைய அறையை கட்டிக்கொண்டு உனக்கு இஷ்டமில்லாத இடங்களிலே உன்னை கொண்டு போவான். యేసు యోహోను సువార్త 21:18. 21:18 రండి. யோவான் சுவிசேஷம் 21:18. యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి నీవు వెళ్ళుచుంటివి. நீ இளைஞனா இருக்கும் போது நீயே உன்னுடைய அறையை கட்டிக்கொண்டு உனக்கு இஷ்டமான இடங்களிலே நீ சுற்றி திரிந்தாய். నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకడు నీ నడుము కట్టి నీ ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. நீ முதிர்மையனாகும் போது வேறொருவன் உன்னுடைய அறையை கட்டுவான். அவன் உன்னை இஷ்டமில்லாத இடத்துக்கு கொண்டு போவான். నీవు ముసలివాడైనప్పుడు అని రాయబడి ఉన్నది. நீ முதிர் வயதுனா இருக்கும் போது என்று எழுதப்பட்டது. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము చోటికి తీసుకుని పోవును. வேறொருவன் உன்னுடைய அறையை கட்டி உனக்கு இஷ்டமில்லாத இடத்திற்கு கொண்டு போவான். వేరొకడు అనగా పరిశుద్ధాత్మ దేవుని బయలుపరుచున్నది. அந்த வேறொருவன் என்றால் பரிசுத்தாவியானவராகிய தேவனை காட்டுகிறது. నీవు యవనుడుగా ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళేవు. இளைஞனா இருந்தபோது நீயே உன்னுடைய அறையை கட்டிக்கொண்டு உனக்கு இஷ்டமான இடங்களிலே திரிந்தாய். అది సొంత బలమును సొంత నడిపింపును జ్ఞానాన్ని బయలుపరుచున్నది. இது சொந்த பலத்தையும் சொந்த அனுபவத்தையும் சொந்த ஞானத்தையும் காட்டுகிறது. ఈ రాయిలో ఉన్న 4వ అనుభవం రాయి బలమైనటువంటి ఒక వస్తువు. இந்த கல்லிலே இருக்கிற 4வது சுவாபம் தான் அது பலமான சுவாபம். ఈ బలము అక్షరానుసారమైన బలము కాదు. இந்த பலமானது எழுத்தின்படி உள்ள பலமே అది దేవుని యొక్క బలము కాదు. அது வேறொரு பலமும் அல்ல. అది సొంత బలాన్ని బయలుపరుచున్నది. அது சொந்த பலத்தையே ఈ காட்டுகிறது. రాయిలో ఈ 4 అనుభవాలు కనబడుతున్నవి. இந்த கல்லிலே இந்த 4 அனுபவங்கள் காணப்படுகிறது. ఒకటి హృదయ కాఠిన్యాన్ని బయలుపరుచున్నది. ஒன்று இறுதிய கடினத்தை காட்டுகிறது. రెండవది దేవుడు ఎదురు చూడని ఆత్మ ఫలములు మనలో లేనిదిని చూపించున్నది. இரண்டாவதாக தேவன் எதிர்பார்க்கிற ஆத்ம பலம் நம்மிலே இல்லாததை காட்டுகிறது. మూడవదిగా ఈ రాయి మూర్ఖ స్వభావాన్ని బయలుపరుచున్నది. மூன்றாவதாக இந்த கல்லானது மூர்க்க சுபாவத்தை காட்டுகிறது. నాలుగవది ఈ రాయి బలమైన వస్తువు. நான்காவதாக இந்த கல் பலமான பொருள். ఇది సొంత చిత్తాన్ని బయలుపరుచున్నది. இது சொந்த சித்தத்தையே காட்டுகிறது. అందువల్ల ఈ 4 స్వభావములు రాత్రిలో ఉన్న ఈ యొక్క అనుభవములు మన జీవితంలో కనబడకూడదు. ஆகையால் இந்த 4 சுபாவங்களும் கல்லில் இருப்பதினால் இது நமக்குள்ளே காணப்படக்கூடாது. పరిశుద్ధాత్మల గురించి ప్రభువు నేర్పించిన సమయంలో ఈ రొట్టెను రాయిని ఆయన ఉపయోగించి ఉన్నాడు. இந்த பரிசுத்தாவின் அபிஷேகத்தை குறித்து கர்த்தராகிய இயேசு சொல்லும்போது அவர் இந்த அப்பத்தையும் கல்லையும் குறிப்பிட்டார். రాయిలో ఉన్న స్వభావములు దేవుడు మనలో నుండి తీసివేయవలెను. கல்லிலே இருக்கிற சுபாவங்களை நம்மிலே இருந்து அவர் எடுத்து போட வேண்டும். రొట్టెలో ఉన్న స్వభావములు ఆయన మనలో కలుగు చేయవలెను. அப்பத்திலே இருக்கிற சுபாவங்களை அவர் நம்மிலே உருவாக்க வேண்டும். మన ప్రభు త్వరలో రాబోచున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வர ఆయన போகிறார். మహిమల రాకడ కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగాక. அவருடைய மகிமையுள்ள வருகைக்காக கர்த்தர் நம்மை எல்லாரும் ஆயத்தப்படுத்துவாராக. పరిశుద్ధాత్మ వరములను ప్రతి
పని పెట్టగా శుభదేవని ప్రభు మనకిచ్చిన ఆలోచనలు కొరకు స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. రాయిలో ఉన్న స్వభావములు మనలో నుండి తొలగించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకములో నుండి మంచి ఈవలను ఆయనకు మనకు అనుగ్రహించినారుగా స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనము రొట్టెగా మారుటకు కావలసిన కార్యములు స్వభావములు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మనకు స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థించండి. పరిశుద్ధమైన మా దేవాయి మంచి కొరకు స్తోత్రం తండ్రి. గడిచిన మమ్మల్ని కంటి పాపలే కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి ఈ సంవత్సరం ఈ 2 నెలల దయ కొరకు స్తోత్రం స్వామి. ఈ నెలలో 34 దిన మంది సంధానం సమకూడిన ఆత్మతో సత్యం సేవించుటకు మాకు చిన్న గొప్ప దినతి కొరకు స్తోత్రం. మా జీవితం చేసే మేలుపకారం కొరకు స్తోత్రం అయినా మా యొక్క మార్మతులు మీరు మాకు తోడు నడిపిస్తుంది దయ కొరకు స్తోత్రం తండ్రి. ఉదయకాల సంధానం నుంచి ప్రభు స్వామి అయినా నేను మయంపరచుకు నేను కొనియాడుకు కృప కొరకు స్తోత్రం. ఆరాధన మీరు బారసిన దయ కొరకు స్తోత్రం. వచ్చిన బిడ్డల కొరకు స్తోత్రం. మాకు ఇచ్చిన మీ ఆప్షన్ కొరకు స్తోత్రం ప్రభు స్వామి. మేము దుష్టులుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభావ వ్యక్తికి మంచి బిడ్డలుగా ప్రభావ నీకు యోగ్యంగా మారట కొరకై నీ ఇంట్లోకి నీ సంఘంలో మనం తీసుకొచ్చేదండి స్తోత్రం. దాన్ని ఎల్లప్పుడు జ్ఞాపం చేసుకుని కృప ఇచ్చింది ప్రభావ స్తోత్రైన స్వామి. ఈ చెప్పిన వాక్యానుసారం చెక్కబడిన బండను త్రోబడకుండా జ్ఞాపం చేసుకుని చెప్పినట్టు ప్రభావ ఎట్టి వారు జ్ఞాపం చేసుకుని మీ జీవితం మా జీవితంలో మీ సందులో భయముతో భక్తితో వణుకుతో కనబడి కృపద ఇచ్చింది స్వామి స్తోత్రం. మీరు మమ్మల్ని ఏ రీతిగా కోరుచున్నారు అట్టి ఆ రీతిగా మార్చబట్టుకు మమ్మల్ని మేము సమర్పిస్తాం తండ్రి స్తోత్రం ప్రభావ. ఒక మెత్తన పిండిగా మార్చుకుని స్వామి ఆయన ఒక రొట్టెగా మార్చి మీరు కోరుచున్నారు కనుక ప్రభావ మాలను దుష్ట స్వభావాన్ని తొలగించి దాన్ని సమర్పించుకొని భయముతో ఉంటూ కృపద ఇచ్చే స్వామి స్తోత్రైనా. మీరు కోరుచున్న జీవితం మాల కలుగు చేయము. మీరు కోరుచున్న పరిశుద్ధత మాల కలిగి చేయి ప్రభావ స్వామి. మీకు ఇష్టమైన స్వభావాలు మాకు ధరింప చేయండి స్వామి. నీకు స్తోత్రం తండ్రి ప్రభావ. ఇంక నీ వారం అంతా కృపలో కాచి కాపాడు భద్రపరచము. ప్రతి వారం మీరు ఆశ్రయించి స్తోత్రం. ఎలాంటి మీ సంధానం మాకు తోడుకుంటుంది స్తోత్రం. ఆయన ఆ సంఘం సేవని కట్టి లేపండి. సేవకు సరిగ్గా విశాలపరచము. మా కన్వెన్షన్ గ్రౌండ్ దగ్గర విశాలపరచము దేవాని స్తోత్రం ప్రభావ. మీ చిత్తమైతే మాకు కన్వెన్షన్ జరుగుతూ మీకు సహాయం చేయము. సమస్త అడ్డులాట తొలగించి మీరు గొప్ప కార్యం చేయండి స్వామి. నీకు స్తోత్రం తండ్రి ప్రభావ. స్తోత్రం. మీరు ప్రభావంలో ప్రారంభించిన సత్క్రియను ఆదినరకు కొనసాగింపు చేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి రాకకు సిద్ధపరచమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేనను గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
అందరికీ స్తోత్రం. మంగళవారం తల్లుల కూటమి లేదు, గాజువాక బైబిల్ స్టడీ జరపబడి